తపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు ప్రసాదించిన పురాణ విజ్ఞానంలో వివిధ పురాణాల్లోంచి ముఖ్యమైన అంశములు ప్రస్తావన చేసుకుంటూ పురాణం ఇచ్చే విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పురాణ కథల్ని పరామర్శ చేస్తున్నాం. నిన్నటి రోజున విశేషమైన కొన్ని కథలు చెప్పబడ్డాయి. ఖనిత్రుడు మొదలైనటువంటి ఉత్తమ రాజర్షుల యొక్క చరిత్ర నిన్న చెప్పుకున్నాం. అదేవిధంగా బలాస్వుడు అనేటువంటి వాడు కరంధముడుగా ఎలా మారాడు, అతడు ఇంద్రప్రసాది అయినటువంటి వాడు ఆయన కరంధముడు తన యొక్క నోటి ఊపిరి చేతి ద్వారా రాగానే అనేక మంది సైన్యం ఆయన నుంచి ఇంద్రశక్తి ద్వారా వచ్చిందని చెప్పుకున్నాం. ఆ కరంధముని యొక్క పుత్రుడు విశేషించి చెప్పబడుతున్నటువంటి రాజు, ఆయన సధర్మాత్మ మహాత్మా చ. ఆ మహానుభావుడు తన పత్ని అయినటువంటి వీర అనే ఆమెతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ఈ కరంధముడు భార్య పేరు వీర. ఆ వీర అనేటువంటి ఆమె వీర్యచంద్రుడి యొక్క కుమార్తె. ఇక్కడ వీరా చరిత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అంటే పురాణాల్లో స్త్రీలు అని ఒక్కసారి ఆలోచిస్తే విశేషం తెలుస్తుంది. కరంధముని యొక్క పత్ని పేరు వీర. ఇప్పుడు వరకు పుత్రోదయం జరగబోతున్నది, ఆ విషయం తర్వాత తెలుసుకుంటాం. వీర అనేది వీరమాత అన్నదానికి సరిగ్గా సరిపోయినటువంటిది. పురాణాల్లో స్త్రీ పాత్రలు చాలా ఔన్నత్యంతో ఉంటాయి. పురాణాలు తయారైనప్పటి కాలానికి ఇతర ప్రపంచంలో మనం చూస్తే స్త్రీ ఔన్నత్యం ఎంతగా ప్రపంచంలో ఏ వాంగ్మయంలోనూ లేదని తెలుసుకోవాలి. భారతదేశంలో స్త్రీ యొక్క ఔన్నత్యమే వేదాల్లో పురాణాల్లో కూడా చెప్పబడుతున్నది. అందుకని మధ్యయుగాల్లో వచ్చినటువంటి అజ్ఞానంతో వచ్చినటువంటి కొన్ని ఆచారాలు చూపించి స్త్రీని అవమానించారు అంటారు, కానీ పురాణాలు సరిగ్గా చదవకపోవడం వల్ల వచ్చినటువంటి అభిప్రాయం. అప్పుడు స్త్రీలు రాజమాతలుగా ఉంటూ రాజ్యాలను కూడా నిర్దేశించేవారు. అటువంటి స్త్రీలు అదేవిధంగా పతివ్రతలుగా ఋషికలుగా, ఋషికలు అంటే
ఋషులు ఎలాగ పుంలింగమో ఋషికలని వాళ్ళు ద్రష్టలుగా ఉంటూ వేదాంతాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన స్త్రీ పాత్రలు మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కనబడితే పురాణ పాత్రలు చాలా గోచరిస్తాయి. మీరు రామాయణం మొత్తం చదివినప్పటికీ రామాయణంలో ఋషిపత్నులు అయినటువంటి అరుంధతి, అనసూయ మొదలైనటువంటి వారి గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా వీరమాతలైన కౌసల్య మొదలైన వారి పాత్రల యొక్క ఔన్నత్యం గ్రహిస్తాం. మహాతపస్సులైన స్వయంప్రభ మొదలైన తపస్సుల గురించి కూడా మనం రామాయణంలో చూస్తాం. అలాగే మహాభారతంలో కూడా చెప్పబడుతున్నది. అలాంటి గొప్ప గొప్ప స్త్రీ పాత్రలు కానీ పురాణాల యందు స్త్రీ చాలా గౌరవస్థానంగా చెప్పబడుతున్నది. అదే ప్రపంచంలో స్త్రీకి గౌరవం ఇచ్చినటువంటి ధర్మం ఏదైనా ఉంటే సనాతనమైన హిందూ ధర్మమే అని మనం చెప్పుకోవాలి. పోల్చి చెప్పడం కాదు, కానీ పోల్చి చెప్పినప్పటికీ సనాతన ధర్మం ఇచ్చినంత గౌరవం ఇంకెక్కడ ఇవ్వలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న కొంతమంది ఏం చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి వాళ్ళు ఒకటి గమనించాలి. వాళ్ళకి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కొన్ని వందల ఏళ్ల వరకు స్త్రీకి ఓటు హక్కే ఇవ్వలేదు వారు. అటువంటి వారు మన యొక్క సనాతనం మీద వేలెత్తి చూపడం మీద అజ్ఞానం, అవివేకం. అందుకే ఏ మర్యాదలు మాత్రం ఉన్నాయి, స్త్రీ మర్యాదలు, పురుష మర్యాదలు ఉన్నాయి. మర్యాదలు అతిక్రమిస్తే స్త్రీ భద్రతకే ప్రమాదమని కొన్ని మర్యాదలు ఏర్పరిచారు. మర్యాదలు ఇవ్వడం అగౌరవపరచడం కాదు. అలానే మర్యాదలు మన్ననలతో స్త్రీని మాతృమూర్తిగా గౌరవించారు అని స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్పాడు. స్త్రీని మాతృమూర్తిగా గౌరవించే దేశం నా భారతదేశం అని తెలియజేశాడు. అలాంటి స్త్రీ యొక్క ఔన్నత్యం ఈ కథల్లో చాలా చోట్ల కనబడుతుంది. అవన్నీ ఎంపిక చేస్తే కొన్ని రోజులు చెప్పవచ్చు, ఒకటి రెండు చెప్పుకున్నా చాలు కదా. మొత్తానికి ఆమె పేరుకు తగ్గట్టు వీర్యచంద్ర సుతా శుభ్రూర్ వీరా నామ శుభవ్రత స్వయంవరే సా జగృహే మహారాజం కరంధమం. ఆమె కరంధముణ్ణి స్వయంవరంలో వరించి వివాహం చేసుకున్నది. అయితే వారు కొంతకాలానికి సంతానం కలిగింది. ఆ సంతానం కలిగినప్పుడు దైవజ్ఞుల్ని అతడి యొక్క భవిష్యత్తు చూడమని రాజు ఆదేశిస్తే వాళ్ళు చూసి చెప్తున్నారు. కచ్చిత్ ప్రశస్త నక్షత్రే శస్తలగ్నే సుతోమమ. ఇతను పుట్టినటువంటిది మంచి లగ్నంలోనేనా, మంచి నక్షత్రంలోనేనా అని ప్రశ్నిస్తే వాళ్ళు చూసి చెప్తున్న విషయం ఇక్కడ. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే జ్యోతిర్విజ్ఞానం కూడా మనకు సనాతనంగా వస్తున్నటువంటిది అని చెప్పడం కోసం. నక్షత్రములు, గ్రహములు, వీటి యొక్క విజ్ఞానము ఇవన్నీ కూడా పురాణం ముందు చాలా చోట్ల కనబడతాయి. నక్షత్ర గ్రహముల యొక్క స్థానములు, వాటి ప్రభావం మనపై ఎలా ఉంటుంది, అలాగే వాటికి అధిదేవతలు, ప్రత్యధిదేవతల గురించి చెప్పారు. అంటే కనబడుతున్న లేదా కనబడని ఒక గ్రహం గురించి చెప్పడమే కాకుండా వాటిని అధిష్ఠించిన దివ్య శక్తుల గురించి కూడా చెప్పారంటే ఆ పరిశోధన ఎంత విశేషమో చూడండి. అలాగే అధిదేవత, ప్రత్యధిదేవతలతో సహా అంతరిక్ష విజ్ఞానాన్ని చాలా అద్భుతంగా అందించారు. ఇప్పుడు దైవజ్ఞులు చెప్తున్నారు, ఇత్యుక్తాస్తేన దైవజ్ఞాస్తమూచు నృపతిం తతః షష్ఠే ముహూర్తే నక్షత్రే లగ్నే చైవ సుతస్తవ. మంచి ముహూర్తంలో, మంచి లగ్నంలో కలిగాడు. ఈయన కలిగినప్పుడు జన్మలగ్నాన్ని చూస్తున్నటువంటి వారు అవైక్షతేమం దేవానాం గురు శుక్రశ్చ సప్తమః. బృహస్పతి, శుక్రులు సప్తమ స్థానంలో ఉంటూ జన్మలగ్నాన్ని చూస్తున్నారు. అదేవిధంగా సోమశ్చతుర్థ స్తనయం తవైనం సమవీక్షత. చతుర్థంలో ఉంటూ చంద్రుడు చూస్తున్నాడు. ఇక ఉపాంత సంస్థితశ్చైవ సోమపుత్రోప్యవీక్షత. 11వ స్థానంలో ఉంటూ బుధుడు దృష్టి కూడా ఈయనపై ఉన్నది. అయితే నా వైక్షతేమం సవిత న భౌమౌ న శనిశ్చర. రవి, మంగళుడు, శనిశ్చరుడు వాళ్ళ దృష్టి మాత్రం ఈయనపై పడట్లేదు అని చెప్పారు. ఇక్కడ పెట్టేటప్పుడు అవైక్షత అంటే చూడబడినది, చూశారు అని. నా అవైక్షత అంటే వాళ్ళ దృష్టి లేదు, చూడట్లేదు అని అర్థం. కానీ అవైక్షత అనే శబ్దం పలుమార్లు ఆ దైవజ్ఞులు చెప్పారు. ఇది వినగానే చాలా సంతోషించి అవైక్షతేతి యత్ ప్రోక్తం భవద్భిః బహుశో వచః. మీరు పలుమార్లు అవేక్షత అన్నారు కనుక పిల్లవాడికి అవీక్షితుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు కలిగిన సంతానం పేరు అవీక్షితుడు. కరంధముని యొక్క పుత్రుడు, అంటే కరంధమ వీర దంపతులకి కలిగిన సంతానం అవీక్షితుడు. ఈ అవీక్షితుడు కూడా తగిన వయస్సులు ఉపనయన సంస్కారములు పొంది అవీక్షిత సుతస్తస్య వేద వేదాంగపారగ అస్త్రగ్రామమశేషం స కణ్వపుత్రాత్ అథ అగ్రహీత్. మహానుభావుడు కణ్వపుత్రుడైన మహర్షి ద్వారా వేదాంగములు నేర్చుకుని అస్త్రగ్రామమశేషం, అస్త్ర విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నాడు. అస్త్రవిద్య, శస్త్రవిద్య. అస్త్రవిద్య అంటే మంత్రసహితమైనటువంటివి అస్త్రములు, మంత్రరహితమైనవి శస్త్రములు. అలాంటి అస్త్ర విద్యని సమగ్రంగా నేర్చుకున్నాడు. పైగా స్వరూపం ఎలా ఉన్నదంటే స్వరూపేణాతి భిషజౌ దేవానాం పార్థివాత్మజ అనే స్వరూపంలో
దేవవైద్యులైన అశ్వినీ దేవతల్లో ఉన్నాడు. అంటే అశ్వినీ దేవతలు గొప్ప అందగాళ్ళని పురాణ ప్రసిద్ధి. అంత సుందరాంగుడు. అదేవిధంగా బుద్ధిలో బృహస్పతితో సమానంగా ఉన్నాడు. కాంతిలో ఇంద్రుడితో సమానంగా, చంద్రుడితో సమానంగా ఉంటాడు. ప్రతాపంలో సూర్యునితో సమానంగా ఉంటాడు. ధైర్యంలో సముద్రంతో సమానుడు. సహనంలో భూమితో సమానుడు అన్నారు. అంటే వ్యక్తిత్వం చెప్పడం కోసం ఇవన్నీ మనం గ్రహించవలసింది. ఆయనకి శౌర్యంలో ఎవరూ సమానులు లేరు అన్నాడు. శౌర్య వీర్యాల్లో ఎవరూ సమానులు లేరు. అటువంటి వాడు అవీక్షితుడు. ఆయన పరాక్రమం ఎంత గొప్పదంటే తండ్రికి రాజ్య వ్యవహారాల్లో సహాయపడుతూ అనేక మంది శత్రువీరుల్ని ఆయన వశపరుచుకున్నాడు. దానితో ఆయన చేత ఓడింపబడిన వాళ్ళందరికీ లోపల బాధ ఉన్నప్పటికీ పరాజితులై ఉన్నారు. ఒకప్పుడు విశాలానగరంలో ఉన్నటువంటి విశాలుడు అనేటువంటి రాజు తన కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించాడు. ఏకదాతు విశాలస్య విశాలాధిపతే సుతాం వైశాలిని. వైశాలిని అంటే అర్థం విశాల దేశపు రాకుమార్తె. ఆమె పేరు మానిని. ఆమె స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది రాజుల స్వయంవరానికి వెళ్ళారు. ఈయన కూడా వెళ్ళాడు. అసలు ఈయన్ని చూసిన ఎవరైనా మోహితులు కావలసినదే. అలాంటిది ఆమె సరిగ్గా గ్రహించలేక ఈయన్ని స్వయంవరంలో వరించలేదు. ఎవరిని ఆమె వరించలేదు, ఈయన్ని వరించలేదు. ఆ సమయంలో తనను వరించలేదని ఈయనది కినుకగా భావించి తన ప్రతాపాన్ని చూపించి ఆమెను స్వీకరించాడు చేయి పట్టుకొని. ఎప్పుడైతే ఆ విధంగా చేయి పట్టుకున్నాడో మిగిలిన రాజులందరూ అతని మీద దాడికి వచ్చారు. ఈ రాజులందరూ ఇదివరకు అతడి చేత ఓడింపబడిన వారే. ఈ రాజపుత్రులు మొదలైన వారందరూ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరినీ యుద్ధంలో జయించి తీసుకొచ్చాడు ఆమెను. అప్పుడు వీళ్ళందరూ కూడాను ఇది కూడని పని చేశాడు కనుక మనందరం ఎలాగోలా మళ్ళీ యుద్ధానికి వెళదామని కూడబలుక్కుని ఈయన మీదకి మళ్ళీ యుద్ధానికి దాడికొచ్చారు. ఆ దాడిలో తతో బభూవ సంగ్రామస్తస్య తైస్సఖ దారుణ ఏకశ్చ బహుర్భూపై భూపపుత్రవరైర్మునే. ఒక్కడితో ఇంతమంది యుద్ధం. ఒక్కడు అందరినీ ఎదుర్కొన్నాడండి. అది గొప్ప విషయం. అలా ఎదుర్కొనేటప్పుడు యుద్ధం ఎలా జరిగిందో ఒక అధ్యాయం అంతా వ్యాసుడు అంత అద్భుతంగా రాస్తాడంటే ఆ యుద్ధ వర్ణనలో మనకి ప్రతాపము ప్రకాశము మొదలైనవి కనబడుతుంటాయి. అయితే చిత్రం ఏంటంటే వారందరినీ ఒంటి చేత్తో తాను ఓడించాడు. దానితో వాళ్ళందరూ ఇతన్ని మనం జయించడం కష్టంగా ఉంది కనుక మనం ధర్మ మార్గంలో ఇంతవరకు యుద్ధం చేసాం. యుద్ధంలో ఎప్పుడు ధర్మ మార్గం ఉంటుంది. అంటే భారత యుద్ధం వరకు కూడా యుద్ధము ధర్మం పద్ధతుల్లోనే నడిచింది. అంటే వాడిని వీడిని వాడు చంపడం కాదు. యుద్ధంలో ఒక నీతి ఉంది. యుద్ధంలో నీతి అనేటువంటి దాన్ని కూడా చెప్పింది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సింది. అవతల వాడిని నాశనం చేయడం కనుక ఎలాగోలో నాశనం చేసేద్దామన్నది యుద్ధం కాదు. యుద్ధ నీతి ఉన్నది. యుద్ధ నీతి రాజనీతి శాస్త్రంలో ఒక భాగం. అవతల వాడితో యుద్ధం చేసినప్పుడు ఎలా చేయాలి, ముందు నుండి యుద్ధం చేయాలి, వెనుక నుండి చేయకూడదు, ప్రక్క నుండి పొడవకూడదు, ఇత్యాదులు చాలా చాలా ఉన్నాయి. కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయాల్లోనే యుద్ధం చేయాలి. ఇవన్నీ కూడా యుద్ధ నియమములు. ఆ నియమానికి కట్టుబడి యుద్ధం చేస్తారు. పూర్వ యుద్ధాలన్నీ ఆ విధంగా వర్ణించబడుతున్నాయి. కానీ ఇక్కడ యుద్ధ వర్ణనలో యుద్ధ నీతి కూడా తెలుసుకోవాలి మనం. అలాంటి యుద్ధ నీతి అంతవరకు ధర్మబద్ధంగానే యుద్ధం జరుగుతుంది. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం ధర్మబద్ధంగా యుద్ధం చేస్తూ ఉంటే ఈయన్ని జయించడం కష్టమైన. పరాక్రమం చాలా విశేషం కనుక మనం ఊహించని విధంగా అధర్మపరంగానైనా దెబ్బతిద్దాం అనుకుని ఈయన దెబ్బతినగా మిగిలిన వాళ్ళు 700 మంది మిగిలేట. అంటే ఎంతమందిని కొట్టాడు చూడండి. ఈ 700 మంది కలిసి ధర్మముత్సృజ్య యుయుధు యుద్ధమానేన ధర్మత నరేంద్రపుత్ర అప్రస్వేద జలక్లిన్నాననా సమం. నిజంగా వాళ్ళకి శక్తి లేకపోయినప్పుడు కూడా దొంగ దెబ్బలు తీశారు. అప్పుడు వాళ్ళు చేసిన యుద్ధంలో క్రింద పడిపోయాడు. క్రింద పడ్డవాడిని బంధించారు. తమ అధర్మేణ తే సర్వే గృహీత్వా నృపతే సుతం విశాలైన సమన్ రాజ్ఞా వైదిశం వివిసుపరం. బంధించిన వాడిని తీసుకువెళ్ళి ఆ విశాల నగరంలో అతన్ని చెరసాల్లో వేశారు. తర్వాత ఈ వార్త కరంధముడికి తెలిసింది, ఇలా జరిగింది అని. తెలిసినప్పుడు ఆయనకు మహాకోపం వచ్చింది. అప్పుడు ఈమెని స్వయంవరంలో తీసుకొచ్చిన ఆమెని రాజ అధీనంలోనే ఉంచారు. రాజాధీనం అంటే విశాలనగర్ రాజాధీనంలోనే ఆమె ఉన్నది. ఇతడు బంధింపబడ్డాడు. వార్త తెలిసిన కరంధముడికి కోపం వచ్చి తాను యుద్ధానికి సన్నద్ధుడవుతూ ఉంటే అప్పుడు వీర మాట్లాడుతున్నది. వీర అంటే ఆయన పత్ని, నిజంగా వీరపత్ని, వీరానామానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆమె. ఇక్కడ అనేక మంది మాటలు వింటున్నారు కదా. కొందరు ఏమంటున్నారంటే అధర్మ యుద్ధంలో బంధింపబడ్డాడు కనుక అతడి శౌర్యానికి ఏం తక్కువ కాదు, ఇది అవమానంగా భావించిన అవసరం లేదు. అయితే అతడి తండ్రి అయిన కరంధముడు ఊరుకోకూడదు, వాళ్ళందరికీ పాఠం చెప్పి తిరిగి విడిపించాలని కొందరు అంటూ ఉంటే, ఇంకా నిశ్చింతగా ఉన్నారంటే బయలుదేరండి కొందరు ప్రోత్సహించారు. మరికొందరు అంటున్నారంటే
రాజపుత్రుడు మొదట తప్పు చేశాడు. ఇచ్చగించని కన్యను, అంటే ఇష్టపడిన కన్యను అన్యాయంగా తీసుకురావడం అనేది చేశాడు. దానితో వాళ్ళు ఇలాగా ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నప్పుడు శౌర్యంతో వాళ్ళు తట్టుకోలేకపోయారు కదా అని మళ్ళీ ఇంకొకరు ఈ చర్చ చేస్తూ ఉంటే అప్పుడు వీరా చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇప్పుడు వీరు చెప్పినవన్నీ నిజమే, ఆయన బంధింపబడ్డప్పటికీ కూడా ఓడిపోయాడు అనడానికి లేదు. ఎందుకంటే అధర్మంగా చేసిన యుద్ధంలో ఓటమని ఎలా నిర్ణయిస్తాం? వాళ్ళు ఆ విధంగా దెబ్బతీస్తారని ముందే ఊహించుంటే వాటిని దెబ్బకొట్టేవాడైన. ఏదేమైనప్పటికి కూడాను బంధించిన వాడిని విడిపించి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కనుక పరాక్రమాన్ని చూపించవలసింది. కనుక మీరు ఇంక ఉపేక్షించరాదు అని వీర చెప్పిన వెంటనే బయలుదేరాడు కరంధముడు. కరంధముడికి ఆ ఇతర రాజులకి విశాలరాజుకి కూడా యుద్ధం జరిగింది. వారందరూ ఒకవైపు, కరంధముడు తన సైన్యం ఇంకొక వైపు ఉన్నారు. ఈ యుద్ధం దినత్రయమభూద్యుద్ధం తేన రాజ్ఞా సమంతదా. మొత్తం 3 రోజులు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కరంధముడు తన పరాక్రమంతో వారందరినీ ఓడించాడు. ఇది కరంధముడి యొక్క పరాక్రమం. యదా పరాజితప్రాయం తత్సర్వం భూపమండలం. ఆ ఓడిన వెంటనే విశాల నగరాధిపతి ఆ రాజు అర్ఘ్యము పాద్యము పట్టుకొచ్చి కరంధముడికి సమర్పించి అర్చించి నేను నీకు అనుకూలుడుగా ఉన్నాను అని చెప్పి అప్పుడు పూజింపబడ్డ కరంధముడు ఆజ్ఞను అనుసరించి బంధింపబడ్డ పిల్లవాడిని విడిపించారు. అంటే అవీక్షితుని విడిపించారు. అప్పుడు విశాల నగరం రాజు సభలో ఉన్నటువంటి అవీక్షితుని వద్దకు, కరంధముడి వద్దకు తన కూతురిని తీసుకువచ్చి ఈమెని వివాహార్థం తీసుకువచ్చాను, ఈయన గ్రహించుగాక అంటే అవీక్షితుడు స్వీకరించాలి అన్నారు ఇక్కడ. అప్పుడు అవీక్షితుడు మాట్లాడుతున్నాడు, నేను ఈమెను స్వీకరించను. నా పరాక్రమం చూపించడానికి అప్పుడు నేను పట్టుకున్నానే తప్ప ఇచ్చగించిన వారిని ఎలాగూ తీసుకోను. 2 ఇప్పుడు జరిగింది ఏంటంటే నాహమేతాం గ్రహిష్యామి నచాన్యాం యూషిత నృప. ఇప్పుడు నేను ఈమెను స్వీకరిస్తే ఆడదాన్ని మరొక ఆడది స్వీకరించినట్లే అవుతుంది అన్నాడు. ఎందుకంటే నేను అందరి మధ్య ఓడిపోయిన వాడిని, ఓడిపోయాను నేను ఎలా స్వీకరిస్తాను? గెలిస్తే స్వీకరించడం వేరు, నేను అందరి చేతులు ఓడిపోయాను. అందుకే ఈమె ఇంకెవరినైనా వివాహం చేసుకుంటే మంచిది, కానీ నేను ఈమెను స్వీకరించను. ఇంకెవరైనా దొరుకుతారు, ఎవరైతే పరాజయం ఉండదో, ఎవరికి అఖండమైన యశస్సు ఉంటుందో అలాంటి పరాక్రమవంతుల్ని ఈమె వివాహం చేసుకోవచ్చు. అంతేగాని నేను సామాన్య మనుష్యుల్లా పిరికి వాళ్ళ ఓడిపోయాను అని ఒకానొక అపరాధ భావంతో మాట్లాడాడు ఆయన. యోగమశ్యా పురో భూమో పరిర్భూపై ఖిలీకృత. ఈమె ముందే నేను శత్రురాజుల చేత అవమానింపబడ్డాను అని చెప్పగానే అప్పుడు విశాలరాజు అంటున్నాడు ఆవిడతో, ఇప్పుడు ఆయన అభిప్రాయం తెలిసింది కదా, కనుక ఈ రాజన్యుల్లో నువ్వెవరినైనా వరించవచ్చు. వరయ అన్యం పతిం యత్ర మనస్తే రమతే శుభే. నీ మనస్సు ఎవరి యందు ఇచ్చగించిందో వారిని నువ్వు వరించవచ్చు. లేదా నీకు ఎవరూ నచ్చలేదు అని నువ్వు అన్నట్లయితే నేను మనకు యోగ్యులెవరు నేను చూస్తాను. వయం వా సంప్రయచ్చామో యస్మిన్ తస్మిన్ స్తవాదృతి. నిన్ను ఆధారంగా చూసుకునేవాడు యోగ్యుడైన వాడు నేను చూస్తాను. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి ఎంచుకో అనగానే అప్పుడు ఆమె చెప్తోంది, ఇతడు యుద్ధం చేసిన తీరు నేను చూశాను, ఇతడిని మించిన పరాక్రమవంతుడు లేడు, ఇతడిని మించిన పురుషుడు కూడా మరొకడు లేడు అనిపించింది. ఎంతమంది కలిసి అధర్మ పద్ధతులు ఇతని మీద దాడి చేశారు, అంతేగాని ఇతని శౌర్యం ముందు వాళ్ళు ఎవరూ నిలవలేకపోయారు. ఏకో బహూనాం యుద్ధాయ గజానామివ కేసరి. ఒక్కడు అంతమందితో ఎదుర్కొనడమే గొప్ప విషయం. అంతమంది ఒక్కడితో యుద్ధం చేయరాదు, అది నియమం. వాడు ఎదుర్కొని వాళ్ళందరిని ఓడించాడు. తర్వాత వీళ్ళు అధర్మ మార్గంలో వచ్చారు. అందుకే నకేవలమయం తస్థౌ యుద్ధే తెప్యఖిలాజితా బహుశోనేన యత్నేన విక్రమోపి ప్రకాశిత. ఇతడిలో నేను చూసినప్పుడు ఆ శౌర్యం, వీరత్వము, ధైర్యం ఎక్కడ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇతడు ధర్మయుద్ధాన్ని అనుసరించాడు, కానీ వాళ్ళు అధర్మం చేసిన తన అధర్మ మార్గంలోకి వెళ్ళలేదు. కనుక ఇది ధర్మనిష్ట కూడా నాకు తెలిసింది. అందుకే నేను ఇతడిని తప్ప మరొకరిని స్వీకరించను అని చెప్పింది. అంటే అవీక్షితుని స్వీకరిస్తానని మానని తెలియజేస్తుంది. ఎందుకంటే శౌర్య విక్రమ ధైర్యాని, ఈ 3 ఇళ్ళు ఉన్న శౌర్యము, విక్రమము, ధైర్యము 3 కనబడ్డాయి అని చెప్తే వెంటనే విశాలుడు అంటున్నాడు, అవిసంవాదితే శౌర్యమతీవచ పరాక్రమ పావయాస్మాత్ కులం వీరా దుహితుర్మే పరిగ్రహాత్. నీ యొక్క శౌర్యానికి, వీర్యానికి మేము కూడా తలవంచి నమస్కరిస్తున్నాం. నువ్వు మా అమ్మాయిని స్వీకరించి మా కులాన్ని పావనం చెయ్యు అనగానే నాహమేతాం గ్రహిష్యామి. ఆ మాట మీద ఉన్నాడు, నేను ఈమెను స్వీకరించను. ఎందుకంటే నేనిప్పుడు నన్ను నేను స్త్రీగానే భావిస్తున్నాను. ఆత్మన్యేవహ మే బుద్ధి స్త్రీమయీ మనుజేశ్వర. ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయినప్పుడు
ఇంకా నేను పురుషుణ్ణి ఎలా చెప్తాను అని చెప్తే అప్పుడు కరంధముడు కలగజేసుకుని, నాయన యోగ్యురాలైనటువంటి ఆమెను నువ్వు స్వీకరించడమే శ్రేష్టము అని చెప్తే, అప్పుడు వినయంగా నమస్కారం చేసి, మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇది తప్ప ఇంకేదైనా ఆజ్ఞాపించండి, నేను చేసుకుంటాను, కానీ ఇది మాత్రం వద్దు, అసలు ఈమెను కాదు కదా మరొక కన్యను నేను చేపట్టను అన్నాడు. ఇక్కడ బ్రహ్మచర్యంలో నేను నిలబడతాను కానీ నేను మరొక కన్యను చేపట్టను, ఈ విధంగా దయచేసి నా మాటను మన్నించండి అన్నారు. ఇప్పుడు సరే అని ఇంకా బలవంతం చేయలేదు. 3 రోజులు విశాల నగరంలో అతిథిగా ఉంటూ తండ్రి కొడుకు సైన్యం కూడా ఆతిథ్యం పుచ్చుకుని తర్వాత వాళ్ళు బయలుదేరారు. ఆమె చెప్పింది, నేను ఈయన్ని తప్ప మరొకరిని వివాహం చేసుకోను, ఈయన కానీ కాదంటే నేను తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆ మాట కట్టుబడి, సాపి కన్యా వనం గత్వా విసృష్టా నిజబాంధవై తపస్తేపే నిరాహార వైరాగ్యం పరమాస్థిత. ధర్మంలో ఉన్నవాడికి వైరాగ్యం ఒకటి చాలా అవసరం అండి. ఇది గొప్ప విషయం. మనం అనుకుంటాం వైరాగ్యం అంటే అన్నీ అనుభవించాక, ఇంద్రియ జవసత్వాలు ఊడిపోయాక అప్పుడు కలిగేది వైరాగ్యం కాదు. ఇంద్రియాలు బలంగా పనిచేస్తున్నప్పుడే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము భక్తికి, జ్ఞానానికి, వేదాంతానికి, ముక్తికి సహకారి, ఒప్పుకుంటాం. ధర్మానికి కూడా వైరాగ్యం సహకారి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక పాలకుడు, ఒక సంపద కలవాడు, వీడికి కానీ వైరాగ్యం ఉందనుకోండి వాడు ఎప్పుడు తప్పు చేయడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మానికి కూడా వైరాగ్యం ఉండాలి కనుక మనం ధర్మంతో పాటు వైరాగ్యం బోధించాలి. వైరాగ్యం అంటే అర్థం ఏమిటండి ఇంతకీ? ఇంట్లో గొడవలు వస్తే ఇంటి మీద వైరాగ్యం, పిల్లలు మాట వినకపోతే పిల్లల మీద వైరాగ్యం, మళ్ళీ మాట వింటే వైరాగ్యం పోతుంది. ఇక్కడ ఇవా వైరాగ్యములు అంటే? అది వైరాగ్యం అంటే వివేక వైరాగ్యములు అన్నారు, వివేకజనిత వైరాగ్యం. ఈ వైరాగ్యం అనే దాన్ని వేదాంత జ్ఞానానికి అధికారంగా చెప్తారు. అందుకే ఆ అధికారం లేనివాడు వేదాంత శాస్త్రాలు విన్నా, పుస్తకాలు చదివినా, ఎన్ని చేసినా వ్యర్థమే. అధికారం కలిగిన వాడికి జ్ఞానం కానీ భక్తి కానీ, కానీ భక్తి జ్ఞానములు పండాలంటే వైరాగ్యం లేని వాడికి పండవు అని పెద్దలే చెప్పారు. ఆ వైరాగ్యం ఉండాలి. అది ముందు వివేకము వైరాగ్యములో వివేకం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. నిత్య అనిత్య వస్తు వివేకము మొదట ఉండవలసినది వివేకము. వివేకజనిత వైరాగ్యం గొప్పది. అంతేగాని ఏదో కష్టం వచ్చిందని వచ్చిన వైరాగ్యం ఉంది, మళ్ళీ కష్టం పోతే పోతుంది వైరాగ్యం కూడా. అలాంటి వైరాగ్యాలు పతనహేతువులు కూడా. ఒక పిల్లవాడు బాగా చదువుకోరంటే ఏం చదివి ఏం లాభం, ఈ జన్మంతా ఎప్పటికో పోవలసిందే కదా అన్నాడు అనుకోండి, వాడి వైరాగ్యవంతుడిని వాడు సర్టిఫికేట్ ఇవ్వకూడదు, వాడు మూర్ఖుడు అనాలి ఇక్కడ తెలుసుకో. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి? వివేకజనిత వైరాగ్యం. అది నిత్యమేదో అనిత్యమేదో ముందు తెలియాలండి. లోకంలో ఇది శాస్త్రం అక్కర్లే, నీ విచక్షణతో, నీ విచారణతో నువ్వు ఆలోచించిన అనిత్యాలేమిటో నువ్వే తెలుసుకోగలవు. కానీ మోహంతో అనిత్యాన్ని నిత్యం అనుకుంటాం. పెద్దలు ఎన్ని చెప్పినా విడిచిపెట్టాం. అనిత్యాల మీద రాగము, ద్వేషము ఇవే పెట్టుకుంటాం. అవి వాసనలే కూర్చొని జన్మల్లోకి తీసుకెళ్తాయి. కనుక అనిత్యములైన విషయములు గురించి విచారణ చేస్తే ఇవి శాశ్వతంగా ఉండవు, వాటికి నువ్వు శాశ్వతంగా ఉండవు. వాటి వల్ల సుఖాలు దుఃఖాలు అంటావా భ్రాంతులు. దీనివల్ల సుఖం వస్తుంది అనుకునే దాని మీద మోహం పెంచుకుంటావు, కానీ కొన్నాళ్ళకి నీకే తెలిసిపోతుంది దీనిలో సారం లేదని. ఇక్కడ ఇలా ముందే అది చేతులు కాలే కాకులు పట్టుకుని ముందే నువ్వు వివేకం అప్లై చేసుకుని అనిత్యమైన వాటి యందు విరక్తి కలిగి నిత్యమైన దాని యందు రక్తి ఉండాలి. కేవలం విరక్తి పెంచుకుంటే అది మానసిక రోగం అండి. అనిత్యమైన దాని యందు విరక్తి ఉండాలి, నిత్యమైన దాని యందు రక్తి కలిగి ఉండాలి. నిత్యమేది అంటే పరతత్వము. మీరు భగవంతునండి, పరమాత్మనండి, పరమేశ్వరునండి, ఆత్మ అనండి, పరబ్రహ్మ అనండి, దాని యందు రతి కలిగి ఉండాలి. నిత్యాన్ని పట్టుకోవాలి, అనిత్యాన్ని వదిలేయాలి. కానీ అనిత్యాన్ని వదిలితే కానీ నిత్యాన్ని గట్టిగా పట్టుకోలేవు, నిత్యాన్ని పట్టుకుంటే కానీ అనిత్యం వదల్లో. సాధకుడు కొంచెం అయోమయంగా అనిపించవచ్చు, కాలక్షేపం వాళ్ళకి నేను అనట్లేదు. అనిత్యం వదిలితే కానీ నిత్యాన్ని పట్టుకోలేవు, నిత్యాన్ని పట్టుకుంటే కానీ అనిత్యాన్ని వదల్లో. ఇదేమిటయ్యా అంటే మెట్లెక్కే పద్ధతి అయ్యా అన్నాడు. మెట్లు ఎలా ఎక్కుతారు? పై మెట్టు మీద కాలు వేస్తేనే కింద మెట్టు తీస్తాం, కింద మెట్టు తీస్తేనే ఇంకా పై మెట్టు కడతాం. ఇది అలాగే అన్నాడు. ఇక్కడ భగవంతుని పట్టుకుంటూ అనిత్యాలు విడిచిపెడుతూ ఆ పట్టు బిగియాలి, ఈ పట్టు సడలాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ధర్మాచరణ చేసేవాడికి వైరాగ్యం అంత అవసరం, ఇది ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ. ఏదో వాళ్ళు రిటైర్ అయిపోయిన వైరాగ్యం, ఈ మధ్య వేదాంతం చదివిన వైరాగ్యం, ఈ మధ్య భక్తుడైపోయేట అందుకు వైరాగ్యం. భక్తి జ్ఞానాలు కబుర్లాడినా వైరాగ్యం లేని వాళ్ళే ఎక్కువ ఉంటారండి. అందుకే వాచా వేదాంతమే అవుతుంది కానీ అనుభవ వేదాంతం అందుకు రాదు. వైరాగ్యం లేని వాడికి భక్తి లేదు, జ్ఞానము లేదు, ధర్మము కూడా లేదు, అది తెలుసుకోవాలి. ధర్మం అంటే వ్యవహార జీవితం, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ధర్మం వ్యవహార జీవితం, భక్తి జ్ఞానములు పరమార్థం.
అయితే పరమార్థానికి పనికొచ్చే వ్యవహార జీవితం ధర్మం, అది తెలుసుకోవాలి ఇక్కడ. నువ్వు వ్యవహార జీవితం ఎలా ఉండాలంటే పరమార్థానికి పనికొచ్చేటట్టు ఉండాలి, అది ధర్మం అని చెప్పబడుతుంది. అంటే ధర్మము ఇది సామాన్య ధర్మము, విశేష ధర్మము అని చెప్పబడుతుంది. సామాన్య ధర్మములు అంటే జనరల్, విశేష ధర్మం అంటే పర్టికులర్. ఎవరిని హింసించకూడదు, అహింస పాటించాలి, సత్యం పలకాలి, ఇవన్నీ సామాన్య ధర్మములు, అందరికీ అవి. విశేష ధర్మములు అంటే ఒక సైనికుడు ఉంటాడు, అతడు యుద్ధం చేస్తాడు, అతడు హింస అంటే కాదు, అతడికి అది ధర్మమే, అది విశేష ధర్మం. కనుక ఒకడికి అధర్మం ఇంకొకటికి ధర్మంగా అనిపిస్తుంది, అది విశేష ధర్మం అని చెప్తుంది. ఈ రెండు రకాల ధర్మాలు సామాన్య విశేష ధర్మములని చెప్పబడతాయి. ఇవి చేస్తే ఏమవుతుందంటే లోకంలో ఐహిక ఫలాలు వస్తాయి, ధర్మం వల్ల ఐహిక ఫలాలు వస్తాయి. అంతేకాదు పారమార్థికంగా మనం ఉత్తమ లోకాలు కడతాం ధర్మం వల్ల అది. కానీ ఆ ధర్మానికి వైరాగ్యం ఎలా సహకరిస్తుందో చూద్దాం. ఒక ధర్మంలో మనం కట్టుబడి ఉన్నప్పుడు ధర్మబద్ధంగా ఒక ఆదాయం తెచ్చుకుంటున్నాం, ఒక ఆర్జన చేస్తున్నాం. ఈ లోపల అధర్మపరంగా కూడా ఆర్జన వచ్చే అవకాశం వచ్చింది, అవినీతి పరంగా. అయితే నువ్వు ధర్మనిష్ఠుడు ఉన్నావు కనుక నాకు దొరికిన దానితోనే సంతృప్తి చెందుతాను, కానీ అవినీతితో రూపాయి కూడా తీసుకొని నిలబడ్డాడు అనుకోండి, అంటే అతడికి సంపద వచ్చింది, కానీ నీతితో కూడిన ధర్మంతో కూడిన సంపద వచ్చింది. కానీ అధర్మంతో కూడిన సంపదను అతడు తృణీకరించాడు. కారణం అధర్మంతో కూడిన సంపదపై వైరాగ్యం ఉంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు వైరాగ్యం అవసరమో లేదో చూడండి ఇక్కడ. కనుక అధర్మ విషయములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వైరాగ్యం పెంచుకోవాలి. నిత్య జీవిత వ్యవహారానికి నువ్వు విషయములు అవసరమే, ధర్మబద్ధంగా సంపాదించు, ఇది చాలా ముఖ్యమైనవి. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, ఎవడి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు జీవించినప్పటికీ మరణించిన వాడితో సమానము. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఎవడి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో వాడు జీవించి ఉన్నప్పటికీ మరణించిన వాడితో సమానము. జాగ్రత్త వింటున్నాం కదా. కర్మలు ధర్మబద్ధములు కాకపోతే వాడు మృత సమానుడే, బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం. ఆ ధర్మము వైరాగ్యం కలిగించకపోతే వాడు మృత సమానుడే అన్నారు ఇక్కడ. అంటే అర్థం ధర్మబద్ధంగా మనం ఏవైనా అనుభవిస్తూ ఉంటే మొదట వైరాగ్యం లేకపోయినా ధర్మబద్ధంగా అనుభవిస్తున్నాడు కనుక అది పవిత్రమవుతుందండి. అలా ధర్మబద్ధంగా మనం అనుభవిస్తూ ఉంటే కొంతకాలానికి అది వివేక వైరాగ్యాలు కలిగిస్తుంది, అది దీని అర్థం. కానీ ధర్మబద్ధంగా ఎంతకాలం జీవితం, చచ్చేవరికి ఇదే వ్యవహారమా, అది వైరాగ్యం కలగాలి. వైరాగ్యం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అనిత్యమునందు విరక్తి, నిత్యమునందు రక్తి, అది వైరాగ్యం. మూడో మాట అంటారు, ఎవడి వైరాగ్యం పరమాత్మ యందు భక్తిగా పండదో వాడు జీవించున్నా మరణించిన వాడితో సమానమని దేవహూతి చెప్పినట్లుగా భాగవతంలో మనకు కనబడుతున్నది. దేవహూతి కర్దమ వృత్తాంతంలో మనకు గోచరిస్తుంది. కనుక ఇక్కడ వైరాగ్యం అనే మాట ధర్మానికి కూడా అవసరమే, అది తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మం అంటే వ్యవహార జీవితం. మళ్ళీ చెప్తున్నాం, మనం ఆర్జిస్తున్నంతకాలం, గృహస్థ జీవితం గడుపుతున్నంతకాలం, పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనుకుంటున్నంతకాలం ధర్మబద్ధంగా ఉండాలి, ఇది చాలా ప్రధానమైనది. ఆ ధర్మం చేసేటప్పుడు అధర్మపరంగా ఏ వస్తున్నా వాటి ముందు విరక్తి కలిగి ఉండాలి, అది కావాల్సిందే కదా. పైగా ధర్మబద్ధంగా ఇవి సంపాదిస్తున్నాను కానీ ఇవి నిత్యములు కావు, కానీ ఇవి లేకపోతే ధర్మము సాగదు. అందుకు సంపాదిస్తూ అనిత్యమును ఇవి తెలుసుకుంటూ నిత్యములను దృష్టి పెట్టి ధర్మంతో జీవించవచ్చు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ధర్మంలో ఉంటూనే మనం క్రమక్రమంగా వైరాగ్యంతో భక్తిని, జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే ఈ తల్లి ఏం చేసిందంటే వైరాగ్యం స్వీకరించింది. ఎందుకంటే ఒక స్త్రీ ఒకరిని వలచిన తర్వాత అతడే మానసికంగా పతి అని నిర్ణయించినది. అందుకే పురాణాల్లో ప్రేమ కథలు అని ఎవరైనా రీసెర్చ్ చేస్తే బోల్డెన్ స్టోరీస్ ఉన్నాయండి. పురాణాల్లో ప్రేమ కథలు మీరు వెతికితే సృష్టికి ఆది దంపతులదే ప్రేమ కథ తెలుసా మీకు? శివపార్వతులు వాళ్ళది పెద్ద ప్రేమ కథ. ఎందుకంటే శివుడే కావాలని పట్టుపట్టి దక్షుడు కుమార్తెగా వచ్చాక వాడికి ఇవ్వనన్నాడు, ఆయన వాడినే చేసుకుంటాను ఇక్కడ. ఆఖరికి ఆయన లేని స్వయంవరం ఏర్పాటు చేశాడు. చుట్టూ చూసింది, నమశివాయను మాల వదిలేసింది, శివుడే వచ్చి వేసుకొలిపాడు. ఇంకేం చేస్తాడు, పెళ్లి చేశాడు. కానీ శివనిందాపరుడు కనుక ఆయన కూతురుగా ఉండకూడదు అనుకుంది, శరీరం త్యజించింది. మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టి ఆయన కోసం తపస్సు చేసి మరీ చేపట్టింది. ఎలా చేపట్టిందని అంత శివుడు కూడా నువ్వు తపస్సులతో నన్ను కొనీసో ఇవాళ నుంచి దాసుడిని అనిపించి చేసుకుందని ఇక్కడ. ఎంత అద్భుతమైన ప్రేమ కథ. ఇవన్నీ ప్రేమ కథలు మన పురాణాలు. నలదమయంతులు కథ ప్రేమ కథ. అయితే రెండు రకాలు. ప్రేమ కథ అంటే ప్రేమ తర్వాత పెళ్ళని కాదు, పెళ్లి తర్వాత ప్రేమే ముఖ్యం. అలాంటి ప్రేమ కథల్లో సీతారాముల ప్రేమ కథ, రుక్మిణీకృష్ణుల ప్రేమ కథ, ఎన్నో అద్భుతమైన ప్రేమ కథలు. తర్వాత చాలా ప్రేమ కథలు వచ్చేవి. ఆ ప్రేమ కథలకి ఈ ప్రేమ కథలకి తేడా ఏమిటంటే అక్కడ ధర్మ బలం ఉంది, ఇక్కడ బలం లేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ.
ధర్మబలం అంటే ప్రేమ కూడా అస్థానపతితం కాకూడదు. అస్థానపతితం పదాలు జాగ్రత్తగా చూడాలి. సరి అయిన చోట ప్రేమ ఉండాలి. అది ఎక్కడంటే దుష్యంతుడు శకుంతల దగ్గర కనబడుతుంది. అది పురాణ వృత్తాంతమే, పురాణాల్లో ఉంది, భారతంలో కూడా ఉంది. అది తీసుకుని అద్భుత నాటకంగా రచించాడు కాళిదాస మహాకవి. దుష్యంతుడు కణ్వమంగుని ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు శకుంతలను. కానీ శకుంతల మునిపుత్రిక అని వ్యవహరింపబడుతుంది. కానీ ఆమె రాజకన్య, విశ్వామిత్రుడు రాజర్షి మేనక్కి కలిగినటువంటి ఆమె. కానీ ఆమెను చూసిన వెంటనే ఇతనికి భార్యాభావం కలుగుతుంది. కలిగి వెంటనే తప్పు అనుకుంటాడు. ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి, ఈ ముని కన్య, ఈమెపై ఆ భావం కలగకూడదే, అసలు నాలాంటి వాడికి అది కలగకూడదే అనుకున్నాడు. చూడండి, ఇది గొప్ప మాట. నాలాంటి వాడికి అంటే అధర్మంతో కూడిన కామం కలగకూడదు, ధర్మసమ్మతమైన కామం గొప్పదే. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపమని భగవాన్ని చెప్పాడు. అందుకే కూడనివి ఏవైతే కోరిక కానీ ప్రేమ కానీ ఉంటుందో అది అధర్మమే. మరి నాకు ఇలా కలిగిందంటే అధర్మమవుతుందా అంటే ఒక మాట అంటాడండి కాళిదాస మహాకవి, సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు. ఇక్కడ సత్పురుషులకి ఈ ధర్మమా అధర్మమా అని మీమాంస కలిగినప్పుడు వాళ్ళ అంతఃకరణే వాళ్ళకి ప్రమాణం. ఎవరికి? సత్పురుషులకి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. కానీ నా మనసే చెప్తుందండి అంటే నీ మనసు చెప్తే సరిపోదయ్యా. సత్పురుషుల మనస్సు యొక్క ప్రమాణం కానీ మన మనస్సులు ప్రమాణం కాదు. ఇవాళ ఒకటి నచ్చుతాయి, మరొకటి నచ్చుతాయి. అది స్వతంత్రత స్వేచ్ఛ అయిపోతుంది. స్వేచ్ఛాజీవనం ఎంత ప్రమాదం అంటే నాకు నచ్చింది, నాకు నచ్చలేదంటే సరిపోదు. అది నచ్చినట్టు బ్రతికితే వానరుడు, శాస్త్రం చెప్పినట్టు బ్రతికితే నరుడు అని పెద్దలు చెప్పారు. చూడండి, ఇక్కడ నచ్చిన దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. కనుక ధర్మబద్ధమైన ఇచ్ఛ ఉత్కృష్టం. ఇచ్ఛకు తప్పు కాదు, ధర్మబద్ధమై ఉండాలి. ఎవరైతే ధర్మాన్ని ఇసుమంతు కూడా తప్పకుండా జీవిస్తారో వారికి సందేహం కలిగినప్పుడు ఆ నిర్మలమైన అంతఃకరణం సరి అయిన మార్గం చూపిస్తుంది. అది అర్థం ఇక్కడ. ఇంతకాలం పాటించిన ధర్మం ఏదైతుందో అది సరైన స్ఫురణ ఇస్తుంది. అందుకని ఎప్పుడు అధర్మంగా బతికేవాడికి సరైన స్ఫురణ రాదు, తెలుసుకోండి ఇక్కడ. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇది అర్థమైతే రామాయణంలో హనుమత్ స్వామి లంకలో రావణాసురుడి పట్టణంలో తిరిగేటప్పుడు అనేక మంది స్త్రీలను చూస్తాడైన. చూసినప్పటికీ కూడా అలా స్త్రీలు ఉండగా పురుషుడు చూడరాదు కదా అంటే, నేను సీతమ్మను వెతుకుతూ చూసేనే తప్ప స్త్రీలను చూడాలని తిరగలేదు కదా. కనుక దృష్టి అంటే కళ్ళు కాదు, మనస్సు అని చెప్పాడు ఇక్కడ. మనస్సు ప్రధానం. నా మనస్సును ఏ వికారము కలగలేదు. లోకపావనైనటువంటి ఆ సీతమ్మ ఎక్కడుందా అని చూశాను కనుక నా దృష్టి అంతా సీతమ్మే ఉంది, మనోదృష్టి. ఆ సులక్షణాలు వీళ్ళెవరిలో లేవు కనుక పరిహరిస్తూ వచ్చాను. కనుక నా మనస్సు శుద్ధమైన తనకు తానే ఆలోచించుకున్నాడు. దుష్యంతుళ్ళ మహాత్ముల ఆత్మ పరిశీలన చేసుకుని అంటారు. అలాంటప్పుడు వాళ్ళు అధర్మం వైపు మనసు వెళ్ళదు కదా. అదండి వైరాగ్యం. ధర్మంలో వైరాగ్యం మొదటి స్టెప్ ఏంటంటే అధర్మం వెళ్ళదు. అరే ఆ డబ్బుగాని వస్తే నీకున్న కష్టాలన్నీ పోతాయిరా, అవినీతి సొమ్ము, కాసేపు ఊరుకో, వచ్చేస్తుంది అధర్మం తీసుకో సొమ్ము అన్నా, చస్తే చస్తాను కానీ అధర్మపు సొమ్ము తినను అని ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి అధర్మంగా వచ్చే సొమ్ము మీద వైరాగ్యం ఉన్నట్లేగా. ముందు అధర్మంగా వచ్చే వాటి మీద వైరాగ్యం ఏర్పరచుకుంటూ క్రమక్రమంగా అన్నిటితో అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఇక్కడ బాధ్యతగా అన్నీ నిర్వహించాలి కానీ బంధంగా దేన్ని నిర్వహించకూడదు. ఇది భాగవతంలో గృహస్థ ధర్మాల్లో చెప్తాడు. అంటే భగవంతుని కోరుకునే గృహస్థి ఎలా ఉండాలి అందులో చెప్పారండి. ఆయన అలా చెప్తాడు కానీ అది చేయడం కష్టమే, అంత తేలికేనండి అనేవాళ్ళని కూడా మేము వింటూ ఉంటాం. వాళ్ళు భక్తులుగా చలామణి అయిపోతుంటారు కనుక. కానీ నిజానికి భక్తి మార్గంలో వెళ్ళదలుచుకుంటే గృహస్థులైన వారు కూడా బాధ్యతగా చేయాలి తప్ప బంధంగా చేయకూడదు. బంధం దేనితో ఏర్పరచుకున్న వాసన ఏర్పడుతుంది. అది రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు. ఒక దాని మీద రాగం ఉంటే మరొక దాని ద్వేషం ఉండి తీరుతుందండి. రెండు కలిసే ఉంటాయి, తెలుసుకోండి. ఇక్కడ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామక్రోధాల యొక్క స్వరూపాలే రాగద్వేషాలు. ఏ రూపంతోనైనా తప్పకుండా జన్మల్లోకి తీసుకెళ్తారు. నీకు నిజంగా భావంతుడు కావాలంటే వివేకంతో వీటి నుంచి బయటకు రావాలి. అందుకు ముందు ధర్మబద్ధంగా ఆర్జించు. అధర్మంపై వైరాగ్యం కలిగి ఉండు, విడిచిపెట్టు దాన్ని. ధర్మబద్ధంగా ఆర్జిస్తే క్రమక్రమంగా అన్నిటి యందు అంటనట్టు ఉంటూ పరమాత్మను అంటుకుంటావు, భక్తి జ్ఞానాలు పొందుతావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈవిడ అతడే నా పతి, అతడు కాదన్నాడు. కాదంటే తర్వాత జీవితం ఏం చేయాలి? తపస్సుతో పవిత్రం చేసుకోవాలి. తర్వాత జీవితాన్ని తపస్సుతో పవిత్రం చేసుకోవాలని నిర్ణయించుకొని ఆమె తండ్రి యొక్క అనుమతి తీసుకుని సాపి కన్యావనం గత్వా
వనానికి వెళ్ళింది. తపస్తేపే నిరాహార వైరాగ్యం పరమాస్థిత. ఒకవైపు యవ్వనవతి, పైగా సంపన్నుడైన రాజు యొక్క కుమార్తె, తాను కోరుకుంటే వరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా పతియందే దృష్టి పెట్టి అతడు నేను చేసుకోనని సభలో ప్రతిజ్ఞ రూపంగా చెప్పినప్పటికీ కూడా ఆమె అలా నిలబడగలిగిందంటే వైరాగ్యమాస్థిత, వైరాగ్యం పరమాస్థిత. అలాంటి వైరాగ్యాన్ని ఆశ్రయించి నిరాహార యదాసాతు మాసత్రయం అవస్థత, నిరాహారగా 3 నెలలు తపస్సు చేసిందండి. తపస్సు చేయగా క్రమక్రమంగా ఆమె రూపం కృషించిపోయింది. ధమని సంతత, నరాలు కనబడేటట్టుగా సన్నబడిపోయింది. అలా క్రమక్రమంగా ఆమె శరీరంలో ఓపిక కూడా పోయింది. ఓపిక పోతే క్రమంగా మరణించాల్సిందే. మరణానికి సిద్ధమైపోయింది ఆమె. మందోత్సాహాతి తన్వంగి ముముక్షురపి బాలిక. మరణిద్దామని సిద్ధపడి దేహత్యాగాయ సాచక్రే తదా బుద్ధి నృపాత్మజ. ఆత్మత్యాగాయ, తన శరీరాన్ని విడిచిపెట్టేద్దామని నిశ్చయించుకుని శరీర త్యాగం చేయాలని, అది ప్రాణాలు ఒగ్గబట్టి శరీర త్యాగం చేయాలని ఆవిడ సిద్ధపడితే దేవతలందరూ కలిసి ఒక దూతను పంపారు ఆమె వద్దకు. తపస్సు వ్యర్థం కాదు అని చెప్పడం కోసం. సమేత్య ప్రేషయామాసు దేవదూతం తదంతికం. ఆ దేవదూత గగన మార్గం నుంచి దిగిరాగానే ఆవిడ నమస్కారం చేస్తున్నది. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, అమ్మా నభవత్యా పరిత్యాజ్యం శరీరం అతి దుర్లభం. శరీరాన్ని మాత్రం విడిచిపెట్టకమ్మా. నువ్వు తపస్సు చేస్తానన్నావు మంచిదే, ఎందుకంటే ఈ శరీరం దొరకడమే కష్టం. ఇది బాగా తెలుసుకోవాలి. మానవ శరీరం దొరకడం కష్టం. ఎన్ని జన్మలెత్తితే వచ్చిందండి ఈ శరీరం? ఎందుకంటే 84 లక్షల జీవరాశులు. 84 లక్షలు అంటే నెంబర్ కాదు, స్పెసీస్, జాతులు. 84 లక్షల వెరైటీస్ జీవరాశులు ఉన్నాయి. అందులో క్రిమికీటకాల మొదలుకొని మొక్కామానుల జన్మల నుంచి క్రమంగా పశుపక్షుల జన్మల నుంచి మానవ జన్మ. ఆ మానవ జన్మలో మళ్ళీ ఒక సంపద, ఒక సంస్కారం ఉన్న జన్మ రావడం మళ్ళీ విశేషమే. కనుక ఉన్న జన్మ విలువ తెలుసుకుని దీన్ని సార్థకం చేసుకో. ఇక్కడ కానీ అధర్మంతో ప్రవర్తించా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. క్యూలో వస్తూ కౌంటర్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిపోతే ఎలా ఉంటుందండి? మళ్ళీ ఇక్కడ దాకా రావడం మహా కష్టం. ఇది అంతే కష్టం. అందుకే ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. ఇది అతి దుర్లభం, దొరకడం మహా కష్టం. అలాంటి జన్మని నువ్వు నశింపజేసుకుందాని అనుకోకూడదు సుమా. ఎందుకంటే నీకు ఇప్పుడున్న కష్టం బట్టి చచ్చిపోదాం అనుకుంటున్నావు. నీ భవిష్యత్తు చెప్పమన్నారు దేవతలు, అందుకు చెప్తున్నాం. త్వం భవిష్యసి కళ్యాణి జననీ చక్రవర్తినః. ఒక మహాచక్రవర్తికి నువ్వు తల్లివి కాబోతున్నావు. దానికి తగ్గ తపస్సే నీ ద్వారా ఇంత జరిగింది. ఎందుకంటే అలాంటి మహాత్ముడికి తల్లి కాదగ్గ విధంగా తపస్సు ఇంతవరకు జరిగింది. పైగా అటు ఎంత గొప్పవాడవుతాడంటే ఆ మహాత్ముడి చరిత్రే ఇందులో ప్రధానమండి. ఆ మహాత్ముడు దేవశత్రువులైనటువంటి రాక్షసుల్ని కూడా సంహరిస్తాడు. తరుజిత్తు, అయశంఖుడు మొదలైనటువంటి రాక్షసుల్ని యుద్ధంలో సంహరించి దేవతలకు సహాయపడతాడు. అటువంటి వాడు, అంటే దేవతలకు సహాయపడ్డ మానవ చక్రవర్తులు ఉన్నారంటే వాళ్ళ దివ్యత్వం ఎంత గొప్పదో చూడండి ఇక్కడ. అలాంటి తనయుడిని కలుగుతాడు. అంతేకాదు భూమి యందు సమస్త ధర్మాల్ని ప్రతిష్ఠిస్తాడు. అతడి పాలనలో ప్రజలు ధర్మాచరణలో ఉంటారు. మ్లేచ్చులు, తస్కరులు, దురాచారులు మొదలైన వారు దెబ్బతింటారు. పైగా దేవప్రీతిగా లోక కళ్యాణం కోసం అనేక యజ్ఞములు చేస్తాడు. 6000 యజ్ఞాలు చేస్తాడు అతడు. అటువంటి పుత్రుడు నీ ద్వారా కలగబోతున్నాడు అనగానే అప్పుడు ఆమె నమస్కారం చేసి, నువ్వు చెప్పేవే కానీ నాకు భర్త అయితే అవీక్షితుడే కావాలి. అవీక్షితుడు నేను ఈమెను చేపట్టను, ఏ కన్యను చేపట్టను ఎప్పుడో శపథం పెట్టేశాడు. అందుకే నేను తపస్సు చేస్తూ కూర్చున్నానంతే. ఆయన నాకు పతి కావాలని నేను తపస్సు చేయలేదు. పతి కావాలని మనస్సులో ఉన్నప్పటికీ కూడాను అతను అది అసాధ్యం అనుకుని జీవితాన్ని తపస్సుతో సార్థకం చేసుకోవాలని తపస్సు చేశాను. అది ఆమె యొక్క ఉద్దేశం. అలాంటిది మీరు చెప్పగానే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆయన అలుగు ప్రతిని తప్పుడు నన్ను వివాహం చేసుకోడు, నేను ఆయన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. అంటే వివాహం జరగడం కళ్ళ, వివాహం జరగడమే కళ్ళ అయినప్పుడు పుత్రుడు ఎలా కలుగుతాడు అన్నదామె. అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మా నీతో ఎక్కువ నేను మాట్లాడేది లేదు, దేవతలు చెప్పిన సందేశం నీకు చెప్పాను. ఒకటే నువ్వు చేయవలసింది ఏంటంటే నిస్సందేహంగా నీకు పుత్రుడు కలుగుతాడు. దేవవాక్యం. అందుకు నువ్వు ప్రస్తుతం మాత్రం ఆత్మత్యాగం చెయ్యకు, అది అధర్మము సుమా. అందుకే ఆత్మత్యాగం అధర్మం. మళ్ళీ చెప్తున్నాడు, జీవితం యొక్క విలువ చూడండి. ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా కూడాను ఆత్మహత్యకు సన్నద్ధం కారాదు మనస్సు. అది ఇందులో చెప్తున్నారు. అందుకే సముత్పత్స్యతి మాత్యాక్షిస్త్వం ఆత్మానం అధర్మత. ఆత్మానం మాస్త్యాక్షి, నిన్ను నువ్వు శరీరత్యాగం చేయకు అధర్మత. అది అధర్మ మార్గం సుమా.
అత్రైవ కాననే తిష్ట, మరేం చేస్తావంటే ఈ అరణ్యంలోనే ఉండు, శరీర పోషణ మీద కొంచెం శ్రద్ధ వహించు. ఇన్నాళ్ళు నిరాహారం ఉన్నావు, సరైన ఆహారం తీసుకుని శరీరాన్ని పోషించు. తపప్రభావాత్ ఏతత్తే సర్వం సాధు భవిష్యతి, నీ తపప్రభావం చేత అంతా మంచే జరుగుతుంది సుమా అని చెప్పాడు దేవదూత. సరే ఆమె సమ్మతించింది, అరణ్యంలో ఉన్నది. ఆమెను అలాగే ఉంచి మళ్ళీ ఇటొద్దాం. ఇక్కడ అవీక్షితుడి తల్లి కరంధముని భార్య వీర అనేటువంటి ఆమె ఒకసారి అవీక్షితుని పిలిచి చెప్తున్నది, నేను ఒక వ్రతం చేద్దాం అనుకుంటున్నాను నాయన. ఈ వ్రతము కొంచెం క్లిష్టమైనది. ఈ వ్రతానికి ప్రధానంగా నువ్వు నాన్న ఇద్దరు సహకారం నాకు అవసరం. పుణ్యేహని సమాహూయ ప్రాహపుత్రం అవీక్షితం, ఆ పుణ్యదినం నాడు చెప్తోంది. నేను చెయ్యబోయేటటువంటి వ్రతము కిమిచ్చక వ్రతము. కిమి ఇచ్చక వ్రతం. దాని తర్వాత ఆ పదం యొక్క విశేషం చూద్దాం. ఆ వ్రత వివరాలు చెప్పండి రాసుకుంటామంటే అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, తెలిసిన వ్రతాలు చాలు. అలాంటి వ్రతాలు చాలా ఉన్నాయి. అంటే పురుషులు కొన్ని రకాల క్రతువులు చేస్తూ ఉన్నప్పటికీ స్త్రీలకు కొన్ని వ్రతములు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవతల అనుగ్రహం పొందడం కోసం కిమిచ్చక వ్రతం అని. దీనికి ద్రవ్యం కావాలి. ఈ ద్రవ్యం ఏంటంటే రాజు కోశాగారంలో సగం ద్రవ్యం దీనికి వినియోగింపబడుతుంది. దానికి నీ తండ్రి అనుమతి కావాలి. ద్రవ్యసార్థం మహాకోశాత్ తవ దాస్యామ్యహం పితుహు, ఇస్తానని మాట ఇచ్చాడు. అంటే ఈయన యువరాజే తప్ప ఇంకా రాజు కాడు. అందుకే దాని కోశాగారం ఎవరి చేతులు ఉంది? కరంధముడి చేతులు ఉన్నది. ధనంతే పితురాయత్త అనుజ్ఞాతాస్మి తేనచ, ఆయన చేత అనుజ్ఞ పొందాను. రెండవది, వ్రతం చేయడం తేలిక కాదు, ఉపవాసాది నియమాలు ఉంటాయి. కానీ క్లేశ సాధ్యం, క్లేశంతో ఉంటుంది. ఆ క్లేశం నేను పడతా. ద్రవ్యమిస్తారు నాన్న, క్లేశం నా శరీరం. క్లేశ సాధ్యో ముదాయత్త సహిశ్రేయో భవిష్యతి, నేను ఆ క్లేశాన్ని సంతృప్తిగా భరిస్తాను. నువ్వు చేయాల్సిందేంటంటే సాధ్యో భవేద్వాయితే కశ్చిత్ బలపరాక్రమై, నువ్వు నీ శరీరంతో నీ బలపరాక్రమాలతో నేను ఏది అడిగితే అది నువ్వు చేయవలసి ఉంటుంది అని అంటే, అమ్మ తప్పకుండా వ్రతానికి నువ్వు సన్నద్ధురాలవు. ఎందుకంటే విత్తేశ్వరుడు నాన్న, అంటే సంపద మీద అధికారం ఆయనది. నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. తత్వం ప్రతిజ్ఞా కురుషే ఏది పుత్రాత్ర చైవతే, నీ పుత్రుడిగా నువ్వేం చెప్తే అది చేస్తానమ్మా అని చెప్పాడు. సరేనని చెప్పి అటు వ్రతానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ లోపల రాజు ఒక మంత్ర సమావేశం, అంటే మంత్రులతో సమావేశం రహస్యంగా చేసినప్పుడు ఆ మంత్రులు చెప్తున్నారు ఏమనంటే, నీతిశాస్త్ర విశారదైన మంత్రులు అంటున్న మాట, రాజా ఏమనుకోకు కానీ నీ కొడుకు వివాహం చేసుకోలేదు, పైగా బ్రహ్మచర్యం అంటున్నాడు. నీ తర్వాత రాజ్యం యొక్క సంగతి ఏమిటి? నువ్వు ఏకపుత్రుడు, ఒకడే కొడుకు నీకు. స్వయం పరిణతం తవీత ఛాసతో మహీం ఏకస్తే తనయో వీక్ష త్యక్త దార పరిగ్రహ. ఆయన భార్యను స్వీకరించను అన్నాడు. దీనివల్ల ధర్మలోపం ఏర్పడుతుంది. మొదటిది వంశక్షయిస్తే భవిత, నీకు వంశం క్షయిస్తుంది. పితృపిండోదక క్షయ, ఎందుకంటే మానవ జన్మ పొందిన తర్వాత దేవరుణ పితృరుణ ఋషి రుణాలు తీర్చుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కష్టమైనా సరే బ్రతుకున్నంతకాలం తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం, ఆడ తర్వాత వారిని ఉద్దేశించి పిండోదక క్రియలు చెయ్యాలి. ఆబ్దికాదులు బద్ధకం చేత కానీ మరింత దేని చేత కానీ మానివేస్తే అది దోషంగా మారి తర్వాత సంతానాల మీద చూపిస్తుంది. ఋషులు ఎంతో గొప్ప పరిజ్ఞానంతో దేవజ్ఞాన పితృజ్ఞానములు ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పితృవుల గురించి చెప్పాలి అంటే మళ్ళీ పురాణమే ప్రమాణం. వేదమును ఆధారం చేసుకుంటూ పురాణములు ఈ పితరుల గురించి చాలా విశేషమని చెప్పిందని ఇక్కడ. ఇవి మనకి హరివంశంలో, గరుడ పురాణంలో అనేక పురాణాలు ఉంది. ప్రతి పురాణంలోనూ చివరికి మహాభారతంలో కూడా కొన్ని అధ్యాయాలు శ్రాద్ధకల్పము ఉంది. అంటే అదొక పరిజ్ఞానం. అది తెలియకుండా మనం బతికేస్తున్నాం, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయట్లేదండి. వెక్కిరించడానికి మాత్రం సిద్ధమే. ఒక ఆయన అన్నాడు, పోయిన తండ్రి తాతలు ఎక్కడున్నారో ఆవిడ చూడొచ్చాడండి అని. వాళ్ళు ఎక్కడున్నారో చూడకపోయినా వాళ్ళ వల్ల వచ్చి నువ్వు ఎక్కడే ఉన్నావు కనుక చచ్చే వరకు చేయాల్సిందే. ఈ శరీరం ఎవరి వల్ల వచ్చిందో వారి పట్ల నీకు బంధం ఉంటుంది. ఆ బంధం ప్రేమ అవని పక్కన పెట్టండి, బంధం ఉంటుంది. జీవుడితో బంధం ఉంటుంది. ఇక్కడ ఆ బంధం లేని పుట్టరు. ఆ బంధం ఎలాగ జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, వాడు వైరాగ్యవంతుడు కాకపోయినా దేవపితృ కార్యములు మరువరాదు. దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యమని వేదమే శాసించింది. కనుక మీరు జ్ఞానినైపోయి విడిచిపెట్టినా వాడు భ్రష్టుడు అంటారు ఇక్కడ. కానీ గృహస్థ ధర్మముల్లో అది చాలా ప్రధానమైనటువంటిది. అది జీవితాంతం చేయవలసినటువంటివే. చెయ్యలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయములు కూడా చెప్పారు.
అయితే పోయిన తండ్రి తాత ముత్తాతలు ఎక్కడుంటారో నీకు తెలియకపోయినా వారిని నువ్వు ఆరాధించడం వల్ల పితృకర్మల్లో పితృదేవతలను ఉంటారు, వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు 33 గణాలు, 33 దేవగణములు. ఈ దేవగణములు దేవతలకు కూడా పూజ్యులు. అందుకే దేవపితృలు, మనుష్య పితృలు, వివిధమైన పితృ విభాగం ఉన్నది. దేవతలకు కూడా పితృదేవతలు పూజ్యులు. అది పితృదేవత ఆరాధన చెయ్యనప్పుడు దేవతల అనుగ్రహం కూడా రాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే మేము ఉపాసకులం అయిపోయాం కనుక తద్దినాలు మానేసామంటే ఆ ఉపాస్య దేవత కూడా అనుగ్రహించదు. అదే దేవతలకు కూడా పూజ్యులు వారు. పైగా దేవతారాధన అనేది చెయ్యకపో వేరు. పితృదేవతారాధన మానివేస్తే మాత్రం మహాప్రమాదములు లభిస్తాయి, సంతానములకు ప్రమాదములు ఏర్పడతాయి, వంశానికి ప్రమాదాలు ఏర్పడతాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే పితృదేవత ఆరాధనలు, ఆబ్దికాలు చాలా ముఖ్యం. ఒక్క ఆబ్దికానికే పెద్ద అనుకుంటారు, ఆబ్దికాలు చేయాలి. మహలయ పక్షాలు ఉన్నాయి. ఎంత చేయగలిగితే నీ ద్రవ్యం ఎంత అనుమతిస్తుందో అంతవరకు చేయగలగాలండి, అంతే. అంత కష్టసాధ్యం అంటే దానికి ప్రత్యామ్నాయాలు చెప్పారు. ఏది? శరీరంలో సత్తువు లేనప్పుడు, తగిన ద్రవ్యం లేనప్పుడే. అన్నీ ఉంటూ చేయలేదంటే బద్ధకం ఒకటే కారణం. అది కర్మభ్రష్టత్వానికి తీసుకువెడుతుంది. అందుకే పితృణ విముక్తి అనేది చాలా, మొన్న కథలో కూడా అదే చెప్పుకున్నాం, నిన్న కథలో కూడా అదే చెప్పాం. నా భోగం కోసం సంతానం అడగడం లేదు. కొంతమంది పిల్లలు లేరని తెగ ఏడుస్తాడండి, కానీ వీళ్ళు ఏడుపు అందుకు కాదు. నిన్న ఆయన బాధపడ్డప్పటికీ నిన్న చెప్పుకున్న కథలో కూడా మనకి పుత్రుడి కోసం మనం బయలుదేరినటువంటి ఆయనకి లేళ్ళు ఎదురవుతాయే, ఆయన అప్పుడు అన్నమాట ఏంటి? రుణత్రయ విమోచనార్థం అన్నాడు ఇక్కడ. అది ప్రధానమైన అంశం. అందుకే జన్మం సఫలం కావడం కోసం గృహస్థుగా తన ధర్మం కోసం ఆలోచించారు ఇక్కడ. కలగకపోతే ప్రత్యామ్నాయాలు వేరు, కలగడం దేనికో చెప్పాడు కదా ఇక్కడ. అందుకే నీ పుత్రుడుగానే పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి పిండోదకాలు లభించవు. అందుకే ఆ మాట చెప్పాడు, పితృపిండోదక క్షయ. వాళ్ళు పిండోదకాలు లభించక అది హాని కలిగిస్తుంది. ఏతన్ మహత్తే అరిభయం క్రియాహాన్యా భవిష్యతి. అంతేకాదు, నీ తర్వాత వాడు లేకపోతే శత్రువులు నీ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. అదొక భయంకరమైన పరిస్థితి. అందుకే తస్మాత్ కురు తథా భూప యథాతే తనయ పునః. నీ కొడుకు మనసు మార్చుకునేలా నువ్వు చూడు అన్నారు. ప్రయత్నిస్తాను కానీ మరి మొండిపట్టులే అన్నాడు. కానీ నీ ధర్మం నాయనా అని చెప్పారు మంత్రులు. ఇలా ఉన్న సమయంలో అక్కడ ఆవిడ వ్రతం ప్రారంభించింది. ఆ వ్రతం ప్రారంభించినప్పుడు వ్రతంలో వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నీ ఇవ్వాలి. అలా చాలామంది వచ్చారు. అలా అడగడానికి వచ్చిన మన అర్థులు అంటారు. అర్థులు అనేక మంది వస్తే అక్కడ పురోహితులు ఉన్నారు. అదేవిధంగా ఆ వీరా ఉన్నది. ఆ పురోహితుల ద్వారా వీరా చెప్తున్నది అర్థులందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్రతంలోనే కిం ఇచ్ఛకః వ్రతం. కిమిచ్ఛ అంటే ఏది కోరుకుంటే అది ఇవ్వడం ఇందులో ప్రధానం. వచ్చిన వాళ్ళు ఏది కోరుకుంటే దాన్ని లేదనవ్వకుండా ఇవ్వడమే కిమిచ్ఛక వ్రతం యొక్క ప్రధానం. కహ కిమచ్ఛతి దుస్సాధ్యం కస్య కిం సాధ్యతామితి కరంధమస్య మహిషి కిమిచ్ఛకము పోషిత. ఇప్పుడు ఆవిడ చేస్తున్న వ్రతం యొక్క లక్షణం ఏమిటి అంటే ఈ కిమిచ్చకంలో ఏవి ఇవ్వాలో అడిగిన వాళ్ళకి అది ఇవ్వాలి. అది ఇందులో ప్రధానం కనుక అవి చూసుకోవడానికి బాధ్యత అవిక్షిత్తుకి అప్పగించింది. ఆ బాధ్యత అప్పగించింది. అది రాజపుత్రోప్య అవిక్షిత్తు శృత్వా పౌరోహితం వచః. ఈ మాటను పురోహితుడు చెప్పాడు. అమ్మ ఈ విధంగా చెప్పినది మౌనంలో ఉపవాసంలో ఉంది, నేను చెప్తున్నాను, ఇలా ఇవ్వాలి సుమా అంటే సరే అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఆ మహానుభావుడు కిమిచ్చకంగా వచ్చిన వారికి ఇస్తున్నాడు. అలా ఇస్తూ ఉంటే ఆ వరుసలో చేరాడు రాజు కరంధముడు. చేరి తిన్నగా పుత్రుడి దగ్గరికి వచ్చాడు. నాన్న నువ్వేమిటి వచ్చావు అంటే దాతవ్యం జన్మయా తాత అంటే నాకు కూడా నువ్వు ఇవ్వాలయ్యా, నేను అర్థిగానే వచ్చానన్నాడు. ఏమిటి ఇవ్వాలని అడిగాడు. దాతవ్యం జన్మయా తాత భవతే తద్బ్రవీహి మాం కర్తవ్యం దుష్కరం వాతే సాధ్యం దుస్సాధ్యమేవవా. వెంటనే నాన్నకు మాట ఇచ్చాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, అది సాధ్యమేనా అసాధ్యమేనా తప్పకుండా నెరవేర్చుతానన్నాడు. అవునా, ఇది సత్యప్రతిజ్ఞస్త్వం దదాసిచ కిమిచ్చకం. నీ ప్రతిజ్ఞ సత్యమైతే నువ్వు కిమిచ్చక వ్రతంలో అమ్మ చెప్పిన మాట పాటిస్తాను దీక్ష పట్టినట్లయితే పౌత్రస్య దర్శయ ముఖం మమోత్సంగ గతస్య తత్. నా ఒళ్ళో మనవడు కూర్చోవాలి. అది నా ఒళ్ళో కూర్చున్న మనవడు ముఖం నేను చూడాలి. అంటే పెళ్లి చేసుకోవాలని వచ్చానండి, ముదుగురు కాదన్నాడు కానీ ఇలా తిప్పాడంతే. వెంటనే ఒక్కసారి హతాశుడై నీ ఒళ్ళో మనవడు కూర్చోవాలా, నీకొక్కడే కొడుకు నేను, అహం తవైకస్తనయో, పైగా బ్రహ్మచర్యంచ మే నృప, నేను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను, అంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. నమే పుత్రోస్తి పౌత్రస్య దర్శయామి కథం ముఖం. నాకు కొడుకు లేడు కనుక నీ మనవడు ఎలా వస్తాడు, కుదరదన్నాడు.
అసలు నీ బ్రహ్మచర్యం కింద లెక్క పెట్టచ్చా అని అన్నాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మచర్యానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పాపాయ బ్రహ్మచర్యంతే యదిదం ధార్యతే త్వయ. నువ్వు పట్టిన బ్రహ్మచర్యం పాపానికి హేతువు కనుక వ్రతాలు కూడా ధర్మం మీద ఆచరించాలి, ధర్మం బట్టి. కనుక వ్రతానికి ప్రయోజనం ఉండాలి, వ్రతం సరైన పద్ధతిలో చేస్తున్నారో తెలియాలి, నీకు అవసరమా అన్నది తెలియాలి. కనుక అదేదో బాగుంది వ్రతం, నాకు డబ్బు ఉందని చేసేయకూడదు, అది నీకు ఎంతవరకు అవసరం కూడా తెలియాలి. ఇక్కడ నీకు బ్రహ్మచర్యం ఏమిటయ్యా? నీకు బ్రహ్మచర్యం కూడదు. నువ్వు పట్టిన ఈ బ్రహ్మచర్యము పాపాయ, పాపమునికే దారితీస్తుంది. అందుకే ఇప్పుడు ఆ పట్టిన మొండి పట్టుదల అనబడే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టు, బ్రహ్మచర్యం నుంచి బయటికి రా. తస్మాత్వం మోచయాత్మానం మమ పౌత్రంచ దర్శయ. నిన్న బ్రహ్మచర్యం నుంచి బయటికి లాగి నాకు మనవడిని చూపించు అన్నాడు. ఇక్కడ వెంటనే అని అన్నాడు, నాకు ఈ బ్రహ్మచర్యంలో వైరాగ్యం కూడా ఉంది నాన్న. విషమం స్యాన్ మహారాజా యదన్యత్తత్ సమాదిశ వైరాగ్యేణ మయా త్యక్త స్త్రీ సంభోగస్తథాస్తు సహ. అసలు స్త్రీ పట్లే నాకు ఇప్పుడు మోహం లేదు, వైరాగ్యవంతుడే ఉన్నాను అని. అబ్బా, మరి అందరితో యుద్ధం చేసినప్పుడు వైరాగ్యం ఏమైందన్నాడు ఈయన. ఈయన ఊరుకున్నాడా? వైరాగ్యం అంటే అన్ని విషయాలపై ఉండాలి కదా. బహిర్యుద్ధమానానాం దృష్టో వైరిణాంజయ తత్రాపి ఇది వైరాగ్యం ఉపేక్షిత పండిత. నీకు వైరాగ్యం అంటే విషయములన్నింటి పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. మరి యుద్ధం చేసి జయించాలి ఇవన్నీ పెట్టుకున్నావే, ఎన్ని చెప్పు, నీ బ్రహ్మచర్యము వ్యర్థము. అందుకే బ్రహ్మచర్యం పరిత్యజ మాతుస్త్వమిచ్ఛయా పుత్ర పౌత్రస్య మమ దర్శయ. తల్లి కోరిక తీర్చాలి, నా కోరిక తీర్చాలి అని గట్టిగా అనడంతో అప్పుడు కిమిచ్చక వ్రతంలో నిలబెట్టి నన్ను భలే సంకట పరిస్థితుల్లో పెట్టావయ్యా. తత్కరిష్యామి నిర్లజ్జ భూయో దార పరిగ్రహం. నీ మాటకు కట్టుబడి సిగ్గు విడిచిపెట్టి నేను భార్యని స్వీకరిస్తాను అని అన్నాడు. కానీ ఎలా స్వీకరిస్తాను మరో మాట అన్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో నన్ను చేసుకోమని చెప్తే, నన్నే నచ్చింది అని, నేనే నచ్చాను నాకు చెప్తే అప్పుడు నేను స్వీకరించనన్నాను. అప్పుడు ఆవిడ తపస్సు కలిపోయిందని విన్నాను. ఆవిడ తపస్సు కలిపోయాక నేను ఇంకెవరిని స్వీకరిస్తాను అన్నాడు. అంతే అని ఊరుకున్నాడు. తథామపి కిం కరోమ్యేష సత్యపాశవ సంగత కరిష్యామి యథాతత్వం భుజ్యతాం నిజ శాసనం. నీ శాసనమే నెరవేరుగాక అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అరణ్యంలో ఆమె ఉన్నది. ఈయన వేటాడుతూ ఒకసారి వెళ్ళాడు. యజ్ఞం వ్రతం పూర్తయిన తర్వాత రాజధర్మాన్ని అనుసరించి వేటకు వెళ్ళాడు. రాజధర్మాన్ని అనుసరించి ఎందుకు చెప్పామంటే వేట వినోదంగా అయితే హింసా ప్రవృత్తికి హేతువుతుంది. కానీ క్రూర మృగాల బారి నుండి ప్రజలను కాపాడడం కోసం రాజు వేటాడడంలో 2 లక్షణాలు ఉన్నాయి. రాజుకే ఆ వేట చెప్పారు. అందుకని సరదాగా ఎవడు హంటింగ్ అని బయలుదేరనుకోండి వాడు పాపాత్మ నిపుతాడు. ఆ రాజుకు కూడా వేట ధర్మాలు మళ్ళీ ఉన్నాయి. మృగయాధర్మములు చాలా చెప్పారు. వినోదం కోసం మృగయాధర్మం చేయరాదు. ఎంత గొప్ప ధార్మికుడైనా వినోదం కోసం కొంచెం వేటాడినా దాని దుష్ఫలం చాలా అనుభవించవలసి వస్తుంది. ముచుకుందుడికే, అన్నాళ్ళ యోగ నిద్ర పొందిన ముచుకుందుడికే ముకుందుడు అనేక యుగాల తర్వాత నీకేం కావాలి, ముక్తి కావాలన్నాడు. అంటే నువ్వు రాజుగా ఉన్నప్పుడు వినోదం కోసం వేట చేసావు, ఆ కర్మఫలం అనుభవించడం మళ్ళీ జన్మించాలని చెప్పాడు. చూడండి, ఇక్కడ మృగయాధర్మములు కూడా ఉన్నాయి. అయితే వేట ఎందుకు రాజే చేయాలి ఇది తెలియాలి కదా. ఒకటి ప్రజల్ని రక్షించడం ఒక బాధ్యత, రెండవది ఆయన యుద్ధాదుల్లో శత్రువులు నిగ్రహించాలి. శత్రువులను నిగ్రహించినప్పుడు కావలసిన పరాక్రమం చూపించడానికి కానీ వ్యూహరచనకి కానీ వేట సహకరిస్తుంది. అందుకే రాజుకు వేట, చదరంగం ఇవి ఎందుకంటే శత్రువులు ఆక్రమించినప్పుడు తిరిగి వారిని దెబ్బతీయడానికి, బుద్ధి పదునెక్కించడానికి ఇవి సహకరిస్తాయి. వేటలో ఉన్న పరమార్థాలు ఇవన్నీ. అలా ఒకసారి మృగయాధర్మాన్ని అనుసరించి వేటకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఒక చోట శుశ్రావ సహసా శబ్దం త్రాహి త్రాహీతి యోషిత, రక్షించండి రక్షించండి నీ ఒక ఆర్తనాదం, స్త్రీ ఆర్తనాదం వినబడింది. వెంటనే అటు వెళ్ళేటప్పటికల్లా దృఢకేశుడు అనే ఒక రాక్షసుడు ఒక స్త్రీ జుట్టు పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోబోతున్నాడు. ఆమె అరుస్తూ ఒక మాట అన్నది. ఏమనంటే కరం ధమసు తస్యాహం భార్యా చాహం అవీక్షిత హరత్యనార్యో విపునే పృథ్వీశస్య ధీమత యస్య సర్వే మహీపాలాస్తథా గంధర్వగుహ్యకా నసమర్థా పురస్థాతం తస్య భార్యా హృతాస్మ్యహం. కరంధముడు యొక్క పుత్రుడు అవీక్షితుడు, ఆయన భార్యని నేను. ఆమె అలా అరుస్తోంది. అవీక్షితుడు ఎటువంటి వాడంటే గంధర్వులు, గుహ్యకులు, యక్షులు, మానవులు, దేవతలు, అసురులు ఎవరు ఎదురు నిలబడ్డా ఆయన్ని ఎదుర్కొనలేరు. అటువంటి మహావీరుడైనటువంటి అవీక్షితుని భార్యనైన నన్ను తెలియక అపహరించకపోతున్నాడు చాబు మూడి ఈ దృఢకేశుడు, కనుక నన్ను రక్షించండి అంటూ ఉంటే ఏమిటో ఈ స్త్రీ గొంతు
అవీక్షితుని భార్య ఉంటుంది. నాకు భార్య ఏమిటి, ఇది ఆశ్చర్యంగా ఉన్నది అని మాయేయం రక్షసాం నూనం దుష్టానాం, ఇది దుష్టులైన రాక్షసుల యొక్క మాయ అయి ఉంటుంది. మాయతో ఇలా చేస్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా దీన్ని నేను ఛేదించాలి మాయనైనా కూడా అనుకున్నాడు. ఇక్కడ వెంటనే ధనుస్సు తీసుకున్నాడు. ఆమె మళ్ళీ అంటోంది, ఇక్కడ వినబడిందో లేదో అన్నట్లుగా, దృఢకేశుడు నన్ను తీసుకుపోతున్నాడు, రక్షించండి అని అంటూ ఉంటే, కథమేషాకిమే భార్య స్నుషా తాతస్యవా కథం, నా తండ్రి కోడలు ఎలా అవుతుంది, నాకు భార్య ఎలా అవుతుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందు క్షాత్రధర్మం, ఆర్తిలో ఉన్న వాళ్ళని రక్షించాలి. అథవా మోచయిష్యామి, ఈమెను తప్పకుండా కాపాడాలి. క్షత్రియైర్ధార్యతే శస్త్రం ఆర్తాణం త్రాణకారణ, ఈ వాక్యం అండి. క్షత్రియులు ధనుస్సు ఎందుకు ధరిస్తారు, ఆయుధాలు ఎందుకు ధరిస్తారంటే ఆర్తులను రక్షించడం కోసం. అది క్షత్ర శబ్దానికి అర్థం క్షతాత్రాయితే ఇది క్షత్ర, దెబ్బ తగలకుండా కాపాడాలి అంటే ఇంకొకరికి బాధ కలగకుండా కాపాడేదే క్షాత్రం. అదే హింస క్షాత్రం కాదు, అధికారం చలాయించడం క్షాత్రం కాదు, రక్షణయే క్షాత్రము. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ జ్ఞానమే బ్రాహ్మము, రక్షణయే క్షాత్రము. కనుక జ్ఞానము రక్షణ, రక్షణ పరిపాలన కలిపి ఒకటిగా ఉంటుంది. కానీ జ్ఞానము పరిపాలన రక్షణ కలిస్తేనే ధర్మం ఉంటుంది. కనుక బ్రహ్మక్షత్రములు క్షేమంగా ఉండాలి అని కోరుకునేది. అందుకు క్షత్రియే ధార్యతే శస్త్రం అర్థానాం త్రాణకారణాత్ అని చెప్పి అతడితో యుద్ధానికి తలపడ్డాడు. అతడు తనదైన రాక్షసగణంతో కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో దృఢకేశుడు చూపించిన మాయా వికారములు చాలా ఉన్నాయి. కానీ శస్త్ర అస్త్ర సంపత్తులు రెండూ కలిగిన వాడు కనుక ఆ మహానుభావుడు, రాజర్షులైతే కానీ అస్త్రం ప్రయోగించలేరండి. ఇది కూడా తెలుసుకోవాలి. రాజర్షులు కాని వాళ్ళు అస్త్రం ప్రయోగించలేరు. శస్త్రం వేయచ్చు, గొప్ప విలుకాడు కావచ్చు, కానీ అస్త్రం వేయాలంటే మాత్రం అది మంత్రాన్ని స్వీకరించాలి, గురువు ద్వారా స్వీకరించి దాన్ని కొంతకాలం ఉపాసన చేయాలి, అది పురస్కరణ చేసి సిద్ధి పొందాలి. అవి బ్రహ్మాస్త్ర, ఆగ్నేయాస్త్ర, వాయవ్యాస్త్ర, వారుణాస్త్రములు, ఇవన్నీ అస్త్రములు. అంత సిద్ధి పొందాలంటే వాళ్ళు ఎంత పవిత్రత ఉండాలి, ఎంత అనుష్ఠాన బరువు ఉండాలి. కనుక వారు రాజర్షులు అంటారు ఇక్కడ. కానీ ఇతను అలాంటి అస్త్ర సంపద కలిగినటువంటి వాడు కనుకనే వారితో యుద్ధం చేసి ఓడించాడు దృఢకేశుణ్ణి. వెంటనే దేవతలు కూడా సంతోషించి ఆయనపై పూలవాన కురిపించారు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. పైగా ఆ సమయంలో దేవతలందరూ అతనికి ముందు ప్రత్యక్షమయ్యి పూలవాన కురిపించి, మంచి పని చేసేవయ్యా, దేవతలకు కూడా కంటకొడైన రాక్షసుని సంహరించావు, చాలా బాగున్నది అని చెప్పి, ఈమె కన్య, ఈమె ద్వారా నీకు చక్రవర్తి అయిన పుత్రుడు కలుగుతాడు అన్నారు దేవతలందరూ కూడా. కానీ ఈమెను స్వీకరించు అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈమె ఎవరో నాకు తెలియదు, నన్ను పతిగా కావాలనుకుని ఒక ఆమె అనుకున్నది. సచమే యాచతా త్యక్త విశాల నృపతే సుత తయాచ మత్కృతే త్యక్తో మామృతే నరసంగమ. ఆమె విడిచిపెట్టి అరణ్యాలకు తపస్సుకొని వచ్చేసింది. ఆమె ఎక్కడొచ్చిందో నాకు తెలీదు. నేను తప్ప ఇంకోరు పతి కాదన్నప్పుడు అలా ఉన్న ఆమెను మాత్రమే నేను చేసుకోవాలి కదా, మీరు కన్యగా ఈమెను స్వీకరించమని చెప్తున్నారు అంటే వారు నవ్వి ఆమెయే ఈమెను ఆయన అని చెప్పారు. ఇక్కడ పోల్చలేకపోయాడంటే అనేక కారణాలు. ఎందుకంటే అప్పుడు అంత చక్కగా చూసి ఉండడు ఒకటి. రెండవది, ఇప్పుడు ఆమె శరీరంలో వచ్చిన మార్పులు, ఒక దివ్యమైన శరీరం ఉంటుంది ఆమె, అందుకు హఠాత్తుగా పోల్చలేపాడు ఆ విషయాన్ని. కనుక సాచాస్మై కథయామాస త్యక్తాహం భవతా యదా త్యక్తబంధు జనారణ్య నిర్వేదాత్ సముపాగత. ఈమె ఆమెనా అని సందేహంగా చూస్తుంటే అప్పుడు పోలికలు కొంచెం కనబడ్డాయి. అప్పుడు ఆమె చెప్తోంది, నా కథ చెప్తున్నాను విను. ఎప్పుడైతే నువ్వు ప్రతిజ్ఞ పట్టేవో ఎవరినీ చేసుకోనని, అప్పుడు నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం నిన్ను తప్ప ఎవరినీ చేసుకోను అనుకున్న దానిని తపస్సు ఇక్కడికి వచ్చాను. ఈ తపస్సులో దేవదూత వచ్చి చెప్పాడు, నా ద్వారా ఒక సత్సంతానం కలుగుతుందని. నేను ఆశ్చర్యపోయాను. అంతవరకు నువ్వు జీవించాలని చెప్పారు. అలా జీవించాలని చెప్పారు కనుక ఇంకా శరీర పోషణ జాగ్రత్తగా చూసుకుంటూ నేను అరణ్యంలో ఉన్నాను. అంటే సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ, తపస్సుకు ఉచితమైన ఆహారం, శరీరకి ప్రమాదం కలిగించకుండా ప్రాణరక్షణార్థం ఆహారం తీసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాను. ఆ సమయంలో అక్కడ నేను తపస్సు చేస్తున్న చోట ఒక అద్భుతమైన కోనేరు ఉంది, గంగా హ్రదం. ఆ మడుగులో గంగాజలం ఉంటుంది. అక్కడ నేను స్నానం చేస్తున్నప్పుడు ఒక వృద్ధ నాగము నన్ను రసాతల లోకానికి తీసుకెళ్ళిపోయింది. ఈ వృత్తాంతం చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. రసాతల లోకానికి తీసుకువెళ్ళింది, అది నాగలోకం. వృద్ధ నాగము నన్ను తీసుకువెళ్ళగానే అక్కడ అనేక మంది నాగదేవతలు ఉన్నారు, నాగకాంతలు ఉన్నారు, నాగపుత్రులు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు ఉపచారాలు చేసి, వాళ్ళందరూ కోరుకున్నది ఏమిటంటే, మాకు కొంచెం భవిష్యత్తు తెలుస్తున్నది, నీ ద్వారా కలిగే సంతానం వల్ల
నాగులకి ప్రమాదము అని విన్నాం. కానీ ముందే నేను మంచి చేసుకుంటున్నామమ్మా, మా నాగజాతిని కాపాడడం నీ చేతుల్లోనే ఉన్నది అని చెప్పి ఆమెకు బోలుడన్ని ఆభరణములు ఇచ్చి శరీరానికి పుష్టిని తుష్టినిచ్చేటువంటి పదార్థములు ఇచ్చారు. దానితో ఆమె మహారూపవతిగా మారింది. ఇది రూపవతీం దృష్ట్వా సర్వాలంకార భూషితాం, సర్వాలంకారములతో రూపవతిగా మళ్ళీ నేను భూలోకానికి వచ్చి తపస్థల్లో ఉన్నాను. అలా ఉన్న సమయంలో ఈ దృఢకేశుడైన రాక్షసుడు నా మీదకి వచ్చాడు. అప్పుడు నువ్వు వచ్చావు, ఇది నా కథ అని చెప్పింది ఇక్కడ. వెంటనే దేవతలందరూ కూడా విన్నావు కదా, కనుక ఈమెని చేపట్టు అన్నాడు. సానురాగమనా కన్యాం త్యక్తభోగాంచ తత్కృతే. వెంటనే ఆమె మీద ఇతనికి అనురాగం కలిగిందండి. అంతకుముందు కేవలం ఒక ప్రతిజ్ఞా పట్టుదల, అయ్యో తన కోసం తపస్సుకి వెళ్ళిపోయిందే అనేటువంటి ఒక చిన్న భావం. ఇప్పుడు ఆమెకు తనపై ఉన్నటువంటి ప్రేమను గుర్తించగానే ఈయనకు అనురాగం కలిగింది. సా అనురాగమనా కన్యాం త్యక్త భోగాంచ తత్కృతే. నా కోసమే అన్ని భోగములు పరిత్యజించి తపస్సు చేస్తున్నది అనే ఆమెపై మనస్సు మక్కువ కలిగి తప్పకుండా స్వీకరిస్తానన్నాడు. అప్పుడు మమ పాణిం గృహాణత్వం రమణీయత్ర కాననే సకామాయా సకామేన సంగమో గుణవాన్ భవేత్. ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకోవడమే గుణవంతమైన వివాహం, అది ఇప్పుడే జరగాలి అన్నదామె. ఇలా అంటూ ఉంటే కొందరు గంధర్వులు వాళ్ళ పురోహితుడైన తుంబురుడితో పాటు దిగి వచ్చారండి. ఇక్కడ ఏతస్మిన్నంతరే ప్రాప్తో గంధర్వతనయ. కొందరు గంధర్వులు, రాజులు, పుత్రులు వాళ్ళు కూడా వచ్చారు. అప్సరసలతో కలిసి వాళ్ళు వచ్చారు. గంధర్వులు అప్సరసలు వచ్చి గంధర్వుడు అంటున్నాడు, ఆ గంధర్వ రాజు, ఈమె నా పుత్రిక నాయన అన్నాడు. ఆ మానిని నా పుత్రిక. కానీ ఇప్పుడు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, నా పుత్రికగా ఉన్నటువంటి ఈమెకు అప్పటి పేరు భామిని. భామిని అనేటువంటి ఆమె ఒకప్పుడు అరణ్యంలో విహరిస్తూ అగస్త్యుడి పట్ల, తపస్సులో ఉన్న అగస్త్యుడి పట్ల బాలభావేన, చిన్నపిల్ల గనక తెలియక ఒక ఆయన్ని తపస్సుని భంగం చేసింది. దానికి అగస్త్యులు వారు, నువ్వు మానుషీత్వం భవిష్యసి, నువ్వు మనుష్యగా అంతగా పుడతావని శపించారు. ఆ శాపం వల్ల ఈమె విశాలరాజు కుమార్తెగా కలిగింది. నాకు కుమార్తెగా ఉన్నప్పుడు ఈమె పేరు భామిని, తర్వాత జన్మలో మానిని అయింది. కనుక ఇవ నా తనయే శాపగ్రస్తయే వచ్చినది. కనుక ఇవాళ మేమందరం వచ్చి ఇక్కడ మీ వివాహం జరిపించడానికి వచ్చాం. ఇక్కడ గంధర్వ అనే ఒక విషయం వచ్చింది చూడండి. అంటే పురాణాల్లో దేవజాతులు, ఇది కూడా ఆలోచించవలసిన అంశం. దేవజాతులు, మన దేవతలు అనేస్తాం కానీ దేవతల్లో రకరకాల జాతులు ఉన్నాయి. ముందు మనుష్య నుంచి ప్రారంభిద్దాం. కింద ఉన్న జాతుల గురించి మనకు అనవసరం, అటు వెళ్ళాలని అనుకోకూడదు కూడా. మనుష్య జాతి నుంచి ప్రారంభిస్తే మనుషుల పైన కొన్ని దివ్య జాతులు ఉంటాయి. మనుషుల కంటే కాస్త దివ్యత్వం ఎక్కువనవి మనుష్య గంధర్వులు, కాస్త దివ్యత్వం ఎక్కువ మనుషుల కంటే. కానీ ఇంచుమించు వాళ్ళు భూమి అందే సూక్ష్మ భూమికల్లో ఉంటారండి. సూక్ష్మ భూమికలు అంటే మన కంటితో చూడలేనటువంటి కొన్ని భూమికలు ఉంటాయి. కొన్ని భూమికల్లో భూతప్రేత పిశాచాలు ఉంటూ ఉంటాయి. అవి మన కంటికి కనబడవు, చూడాలని అనుకోకూడదు కూడా, అంత చూడాల్సినవి ఏం కావు, అవి ఉంటూ ఉంటాయి. అలా గంధర్వులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానములు కూడా పురాణాలు వర్ణించాయి. హిమత్పర్వత ప్రాంతాలు మొదలైన వాటి యందు ఉంటారు మనుష్య గంధర్వులు. ఇంకో పై గంధర్వులు దేవగంధర్వులు. ఆ శ్రేణిలోనే విద్యాధరులు, సిద్ధులు, చారణులు, కిన్నెరులు, కింపురుషులు. బహుశా ఇంత లెక్క మీకు ఎక్కడా కనబడదు. ఇన్ని రకాల దేవజాతులు చెప్పారు. ఒక్కొక్క దేవజాతికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనుష్యులు చేసే పుణ్యకర్మలను అనుసరించి ఆయా దేవజాతుల్లోకి వెళ్తారు. అవేం గొప్పవేం కావు, మళ్ళీ మనకంటే బెటర్ అంతే. వాటిల్లోనూ బాధలు, రాగద్వేషాలు ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. మనకంటే కొంచెం దివ్య శరీరాలు ఉంటాయి అంతే. కనుక వాటిని పెద్ద లక్ష్యాలుగా పెద్దలు చెప్పరు. కానీ ఇంతకంటే బెటర్ కనుక అంతకంటే తక్కువలోకి పడకుండా పవిత్ర కర్మలు చేస్తే చాలు. కొంత స్వర్గం మీద కోరిక లేదండి, వైకుంఠమో కైలాసమో అన్నాడు. అక్కడికి ఇంద్రుడు వారు తలుపు తెచ్చి రమ్ము అని పిలుస్తున్నారా, అక్కడికి అడుగు పెట్టడం కూడా కష్టమే. ఆ మాటకు వస్తే నరకంలో అడుగు పెట్టడం కూడా కష్టమే తెలుసా. పాపాలు చేసే వాళ్ళందరూ నరకాలకు వెళ్ళిపోతారు. నరకానికి వెళ్తే పాపక్షయం అవుతుంది. ఆ పాటి యోగం కూడా లేక పుట్టగతులు లేకుండా అందరూ తిరుగుతుంటారు. ఇవన్నీ చెప్పాలంటే గతుల గురించి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే శిక్ష అయిపోతే ఫ్రీగా బయటకు రావచ్చు కదా. శిక్ష కూడా అనుభవించడానికి వీలు లేకుండా, ఆ దేహం కూడా రాకుండా గతులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవి ఈ శరీరంతో ఉంటే చెప్తే అర్థం కావు. ఎందుకంటే శరీరం నేననే భావం మనకు దృఢపడిపోయింది కనుక దీని నుంచి విలక్షణంగా నీకు బోధించిన అర్థం కాదు. అంత మమైకమైపోయాం మనం ఇక్కడ. అందుకే దీనికంటే బెటర్ ఏమిటంటే నాస్తికంగా ఉండి వేవి లేవనుకుంటే హాయిగా ఉంటుంది, ఇచ్చానుసారం బతికివచ్చు, తర్వాత ఏదో అధోగతులు పాలు కావచ్చు. ఇది తెలుసుకుంటాడు. అదే దేవజాతుల గురించి పురాణ కథల్లో దేవజాతులు అనే దాని గురించి ప్రస్తావన చేసుకుంటే ఈ గంధర్వ, యక్ష, కిన్నర ఇత్యాది జాతుల గురించి ఈ జాతులు వేరు.
దాని పై జాతులు మళ్ళీ వేరు. వాళ్ళు లోకపాలకులు. లోకపాలకులు ఇంద్రాది దేవతలు. వాళ్ళు ఈశ్వర శాసనాన్ని అనుసరించి విశ్వంలో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు పంచభూతాలకి నియామకులు. ఇంద్రుడిని విడిచిపెడితే మిగిలిన ఆగ్నేయం ఇవన్నీ పంచభూత నియామకులే. వాళ్ళందరికీ పెద్దవాడుగా ఇంద్రుడు ఉంటాడు ప్రధానంగా. ఈ ఇంద్రత్వం కూడా మన్వంతరాలకి మారుతూ ఉంటుంది. కనుక దేవతల్లో మళ్ళీ కర్మదేవతలు, అజానజ దేవతలను మరో భేదం ఉంటుందండి. అందుకే హిందువులకి ఎక్కువ మంది దేవుళ్ళు అని ఎవడంటే, అవును మనకి ఎక్కువ మంది దేవుళ్ళు కదా, వాడికి లేదని కదా. హిందువులకి ఎక్కువ మంది దేవుళ్ళు లేరు. ఈ విశ్వంలో ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. ఇది తెలుసుకోండి. కానీ దేవుడు ఒక్కడే మాకు, నీకు దేవుడు ఒక్కడే కదా, దేవతలు అందరికీ ఉన్నారు. అందరినీ గమనిస్తుంటారు, తాట తీస్తారు కూడా తేడా వస్తే. దేవతలకు శాసకుడిని ఈశ్వరుడు ఒక్కడే, అది మేము ఒప్పుకుంటాం. సర్వదేవాంతర్యమైన పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ జ్ఞానం బాగా కలిగిన సనాతన ధర్మంలో పుట్టాం, అది మన భాగ్యం అని ఇక్కడ. కనుక దేవతా విజ్ఞానం చాలా చాలా ఉన్నది. ఇవి కాక అభిమాన దేవతలు కొందరు ఉంటుంటారు. కొన్ని క్షేత్రములకు వెళితే జలానికి, అక్కడ తీర్థానికి అధిదేవతలు ఉంటారు, వృక్షాలకు అధిదేవతలు ఉంటారు, అభిమాన దేవతలు. ఒక ద్రవ్యం పెడితే ద్రవ్యాభిమాన దేవతలు ఉంటారు, ఒక ద్రవ్యానికి అభిమాన దేవతలు ఉంటారు. ఎన్నున్నాయో దేవతా విజ్ఞానం. అవన్నీ చూడగలిగితే మన ఈ బతకలేం, అన్ని ఉంటాయి. కానీ వారి అనుగ్రహం కావాలని నమస్కారం చేసుకోవాలి. కనుక గంధర్వ జాతులు, ఇప్పుడు గంధర్వ జాతి ఇది మనుష్య జాతికి దగ్గర, అందుకు వాళ్ళిద్దరికి ఉన్న దగ్గర అనుబంధం కూడా తెలుసుకోవాలి. కనుక గంధర్వ తనయ భామిని, తర్వాత మానుష్య జన్మలు విశాలు రాజు యొక్క కుమార్తెగా మానిని అనే పేరుతో వచ్చింది. కనుక ఇప్పుడు మళ్ళీ ఈమెను మేము చూడగానే చాలా సంతోషిస్తున్నాం. జాతేయ మత్సుతా శుభ్రూర్ మానిని నామత తదస్యాహం కృతే ప్రాప్తో గృహేణ మాం నృపాత్మజాం. కనుక ఈమె నాతనే గనక నేనే ఇప్పుడు ఇస్తున్నాను, స్వీకరించవయ్యా. ఎందుకంటే ఇదొక దివ్యత్వం సంపాదించింది. ఈమె తపస్సు వల్ల ఈమెకు దివ్యత్వం వచ్చింది. నీ పుట్టుకే దివ్యత్వం నీది. నీ పుట్టుకల జాతకం, అవీక్షితుడి జాతకం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి గొప్ప జాతకం నీది. ఇలాంటి మీ దాంపత్యంలో ఒక మహాచక్రవర్తి భూమికి లభించబోతున్నాడు. అందుకు వివాహం కూడా దివ్యంగా జరగాలి అని చెప్పగానే వెంటనే ప్రజగుర్దేవ గంధర్వ నరుతశ్చాప్సరోగణా, దేవదుందువులు మారుమ్రోగాయి. గంధర్వులు సంతోషంతో అక్కడ ఉన్నారు. అప్సరసలు నాట్యగానములు చేస్తున్నారు. పుష్పాని సదుర్మేఘాత్, మేఘము నుంచి పూలవాన్లు కురిచాయి. వాద్యాని నిస్వనువు, వాద్యములు మారుమ్రోగాయి. సమస్త వసుధాత్రాణ కర్తృకారణ భూతయా, సమస్త భూమిని రక్షించగలిగే మహాపురుషుడు కలుగుటకై జరుగుతున్న వివాహం ఇది. అప్పుడు గంధర్వలోకంలో మహాత్ములందరూ వచ్చారు. అప్పుడు తుంబురుడు అనేటువంటి వాడు అక్కడ పౌరోహిత్యం వహించగా వారికి వివాహం జరిగినది. ఈ వివాహం జరిగిన తర్వాత ఆమె చేపట్టి గంధర్వలోకానికి చేరాడు అతను, అవీక్షితుడు. గంధర్వలోకంలోనే బహుకాలం ఉన్నాడు. గంధర్వలోకంలో పత్ని సమేతుడు విహరిస్తున్నాడు. గంధర్వ భోగములు అనుభవిస్తూ విహరిస్తున్నాడు. మనుష్య దేహాల కంటే ఇతర దేవత దేహాలకి భోగశక్తి ఎక్కువ. కనుక భోగదృష్టి వాటికి ఉంటుంది. అందుకే గొప్ప గొప్ప సాధకులు దాన్ని పెద్దగా కోరుకోరంటే, ఆ భోగదృష్టి ఎందుకయ్యా, యోగదృష్టి కావాలి అంటుంటారు. కానీ మనుష్యుల కంటే బెటర్ కనుక వాళ్ళని మనం, శంకరులు ఒక మాట అంటారు, కింద పడ్డవాడు మనుష్యుల్లోనే తనకంటే బలవంతుడైన వాడు ఊతం తీసుకుంటాడు కదా, అలాగే మనం కూడా దేవతల అనుగ్రహం కోరుకోవాలి అని చెప్పారు. అంతే ఇక్కడ అంతవరకు. కనుక గంధర్వ జాతులు గంధర్వ సుఖంలో అనుభవిస్తూ అవీక్షితుడు మానిని విహరిస్తున్నారు. అలా ఉండగా వారికి ఒక తనయుడు కలిగాడు. అతడి ఎవడి చరిత్ర వింటే పవిత్రులమేమవుతో అతడి యొక్క చరిత్ర. అప్పుడు ఆ తనయుడు కలిగినప్పుడు సరి అయినటువంటి సంస్కారములు చేసి ఆ తనయుడికి నామకరణం చేస్తున్నాడు తుంబురుడు. చక్రవర్తి మహావీర్యో మహాబాహుర్మహాబల మహాంతం కాలమీసిత్వమశేషాయాక్షితే కురు. పురోహితుడు గారిని చెప్తున్న మాట ఏంటంటే, నాయన చిరంజీవి, ఆ పిల్లవాడిని ఉద్దేశించి చెప్తున్నాడు, నువ్వు మహాబలుడివి, గొప్ప వీరుడివి, మహాబాహువులు కలవాడివి. నువ్వు సార్వభౌముడవై, సార్వభౌముడంటే అఖండ భూమండలానికి చక్రవర్తి అయి చాలా కాలం వరకు భూమిని పాలిస్తావు. నీ ఏలుబడిలో అందరూ నిన్ను రక్షిస్తారు. నీ ముందు ఇంద్రాది లోకపాలకులు కానీ ఎవరు నిలువలేరు. పైగా ఇంద్రాదులు ఋషిగణాలు నీకు తమ యొక్క శక్తిని ప్రసాదించి ఉన్నారు. శత్రునాశమునకు తగినటువంటి వీరత్వాన్ని నీ యందు పెట్టారు. స్వస్తి కుర్వంతు తే వీర వీర్యంచారి వినాశనం ఇమే శక్రాదయ సర్వే లోకపాలాస్తధర్షయ. లోకపాలకులు ఋషులు కూడా ఒక వీరత్వాన్ని ప్రత్యేకించి నీ శరీరంలో ప్రవేశింపజేశారు. కనుక నీ వల్ల లోకానికి మేలు కలుగుతుంది.
అంటూ ఇక్కడ కొన్ని శ్లోకములు ఉన్నాయండి. ఈ శ్లోకములు రక్షా శ్లోకములు. పురాణముల్లో కొన్ని మనం వింటూ ఉంటే మనకు తెలియకుండా మంత్రాల్లో పనిచేస్తాయి. ఈ శ్లోకముల్లో ఏం చెప్తున్నంటే, మరుద్గణములు నీకు క్షేమము కలిగించుగాక. మరుద్గణములు అంటే ఇవి ఒక రకమైన వాయుదేవతా స్వరూపాలు. మరుద్గణములు 7 గణములుగా ఉంటాయి. ఈ 7 గణములు ఒక్కదానిలో మళ్ళీ 7 సహాయ బృందంగా ఉంటే 49 మంది మరుద్గణములు. ప్రధానంగా సప్తగణములు గుంపులతో కలిపితే 49 మంది. ఈ మరుద్గణముల చరిత్ర పురాణాల్లో చాలా గొప్పగా చెప్పబడుతున్నది ఇక్కడ. అలాంటి మరుద్గణములు విశేషించి వాయుమండలంలో ఉంటూ ఉంటాయి. ఈ మరుద్గణములను స్తుతించడం అనేది గొప్ప విషయం. మరుద్గణముల యొక్క ప్రభావం మానవులపై ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, దిక్కుల్లో, సూర్యమండలం నుంచి వచ్చే శక్తుల్లో ఉంటాయండి. భూమికి దేవతలు సూర్యమండలం నుంచి లభిస్తూ ఉంటారు. సూర్యుని కిరణాల ద్వారా ఈ వాతావరణ మండలం అంతా సూర్యుడి నుంచి ఏర్పడింది. ఈ వాతావరణ మండలం అంతా దేవతలు సూర్యమండలం నుంచి వచ్చి ఉంటారు కనుకనే మన సూర్య భగవాన్ని నమస్కరించుకుంటాం. ఎందుకంటే నేరుగా కనబడే పరమాత్మ ఆదిత్యుడు. కానీ ఆదిత్యుల్లో పరమాత్మను చూడలేనివాడు తనలో పరమాత్మను చూడలేడు. ప్రపంచానికి అతీతమైన విశ్వేశ్వర స్వామిని కూడా చూడలేరు. అందుకే ఆదిత్యుని పరమాత్మగా ధ్యానించు. ఆదిత్యుని నుంచే సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు. ఈ విజ్ఞానం మార్కండేయ పురాణంలోని ప్రత్యేకంగా ముందు అధ్యాయంలో చెప్పబడుతుంది. దాన్ని కూడా స్మరించుకోవాలి. ఆ ఆదిత్యుని యందు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన శక్తులు ఉంటాయండి. సర్వకాలాలు ఒకలా ఉండడు కదా ఆదిత్యుడు. అందుకే సర్వకాలముల్లో ఆయన పూజించ కాదు, ఏ ఏ కాలాల్లో ఎలా పూజించాలో చెప్పారు. ఉషకాలంలో, ప్రభాత కాలంలో, ప్రాతకాలంలో, సంగమ కాలంలో, మధ్యాహ్న కాలంలో, అపరాహ్న కాలంలో, సాయంకాలంలో, ప్రదోష వేళ, రాత్రి వేళ. ఒక రోజుకి ఎన్ని విభాగాలు ఉన్నా కూడా మనకు తెలియదు. మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 తప్ప ఈ టైమింగ్లు తప్ప మరో టైం తెలియదు. ఎందుకంటే ఆ 3 మహాకార్యాలు చేస్తాం కనుక. కానీ కాలం యొక్క స్వరూపాలు తెలుసుకుంటే ఆదిత్య విజ్ఞానం ఇవాళ సూర్యోదయం నుంచి మళ్ళీ రేపు సూర్యోదయం వరకు వివిధ ముహూర్తాల్లో సూర్యుడికి ఏ పేర్లు చెప్పారండి. రాత్రిపూట కూడా సూర్యుడికి పేర్లు ఉన్నాయి. రాత్రి కనబట్టే కదండి అని మనం అంటాం. కానీ సాయంత్రం వరకు ఆయన ప్రతాపం పొందుతాం అని మరొక చోట ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతాపం మళ్ళీ ప్రాతకాలం వరకు తగ్గుతూ మనకు శక్తినిస్తుంది. అంటే అందులో కూడా ఒక సమయం ఉంది. ఇంత దర్శించిన భారతీయ ఋషులకు నమస్కారం. నేను అది మొదలు పెడితే ఒక ఆదిత్యుడి గురించి కొన్ని నెలలు చెప్పచ్చు. అంత ఉంది విజ్ఞానం. మార్కండేయ పురాణమే అంత చెప్తుంది. ఇది కాకుండా భాగవతంలో చివరికి వచ్చేప్పటికి ద్వాదశాదిత్యుల స్వరూపాలు చెప్పారు. విష్ణు పురాణంలో ప్రత్యేకించి సూర్యస్వరూప, సూర్య ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. శివపురాణంలో మరి చెప్పనే అక్కర్లేదు. రుద్రుడు ఆదిత్యుడే అని చెప్పారు అక్కడ. అందుకే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అంటూ రుద్రుడు ఆదిత్యాత్మక రుద్రుడు అంటూ ఆదిత్య మండలంలోనే సూర్యభగవాన్ మన శివభగవాన్ని ఆరాధించాలని అద్భుతమైన విషయం చెప్పారు. అందుకే ఆదిత్యుడే ఇంద్రుడు, ఆదిత్యుడే ఇతర దేవతలు. మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి పితరో వసభస్సాధ్యాయస్వనో మరుతో మను. ఎక్కడిది ఇది? అమ్మ ఇంతమంది చెప్పాను నాకు ఆనందం. ఆదిత్య హృదయంలో రాముడితో అగస్త్యుడు చెప్తున్నాడు, ఇతడే ఇంద్రుడు, ఇతడే కుబేరుడు. అంటే ఈ దేవతలందరూ ఎవరు? వాళ్ళకంటూ లోకాలు ఉండవచ్చుగాక, భూమికి మాత్రం సూర్యమండలం నుంచే లభిస్తుంది. ఎందుకంటే ఆయన వస్తేనే కదా దిక్కు ఏర్పడుతుంది. దిక్కు ఏర్పడినప్పుడు ఆయన రాగానే తూర్పు దిక్కు అయితే మిగిలిన దిక్కులు డిసైడ్ అయిపోయాయి. ఆయా దిక్కులు యందు వచ్చే సూర్యశక్తి ఆయా దేవతలుగా చెప్పబడుతున్నది దిక్కులు బట్టి. అదేవిధంగా కొన్ని కాలాల్లో కొన్ని దేవతలు అంటారు. ముఖ్యంగా సూర్యుడు ఉదయించేందుకు 40 నిమిషాల సేపు సూర్యుడు కొన్ని గణాలు ఉంటాయండి. అత్యంత పూజ్యమైన గణములు. ఆ గణములకు పతిగా గణపతిని ఆరాధించవలసిన సమయం అంటారు. అలాగే మరుద్గణములు ఆయన యందు ఉంటాయి. ఈ మరుద్గణ శక్తిని మనం మారుతి అని హనుమద్ రూపంలో కూడా ఆరాధించేది మరుద్గణ శక్తిని. కానీ మరుద్గణములు ప్రాణకారక శక్తులు. వాళ్ళకి పేర్లు వగేరాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమేరకే కథలను ఆధారం చేసుకుని పురాణ విజ్ఞానం, దేవతా విజ్ఞానం అందించాలని నెపంతో ఇక్కడ కొంచెం విస్తరించాం. ఇంకా విస్తరించాలంటే ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి వినేవాళ్ళకి కలగాలి. దానికి తగ్గ సమయం దొరకాలి. మొత్తానికి మరుద్గణముల గురించి చెప్తూ, మరుత్తవ శివాయాస్తు వాతి పూర్వేణయో రజ మరుత్తే విమలో క్షీణో వైషమ్యాయాస్తు దక్షిణ పశ్చిమస్తే వరుద్వీర్యముత్తమం సంప్రయచ్చతు బలం యచ్చతు తోత్కృష్టం మరుత్తే చ తథోత్తర ఇది స్వస్త్యయనస్యాంతే వాగువాచ అశరీరిణి. ఎప్పుడైతే ఈ విధంగా తుంబురుడు దీవించాడో అప్పుడు ఆకాశవాణి మంత్రములు పలికింది. అశరీరిణి వాక్ ఏం చెప్పిందంటే, తుంబురుడు దీవెనైందండి. తుంబురుడు దీవెనలో మరుద్గణములు రక్షించుగాక అంటున్నాడు. ఎవరు? తుంబురుడు. మరుద్గణములు రక్షించాలి. ఎలాగో అంటే, పూర్వేణయ తూర్పు దిక్కునున్న మరుత్తులు నేను రక్షింతురుగాక.
వాళ్ళెవరంటే అరజహ పేర్లు. రజము లేనివారు అంటే దుమ్ము లేనివారు, అరజహ రజోగుణ వికారము లేనివారు అని శాంతంగా ఉన్నవారని, అంటే వాయు లక్షణం కూడా పేర్లలో చెప్తున్నారు. అరజహ. మరుత్తే విమల అక్షీణ అవైషమ్యాయాస్తు దక్షిణ. దక్షిణం వైపు నిర్మలమైనవి తక్కువ కానివి అయినటువంటి మరుద్గణములు నీకు ఏ వైషమ్యం లేకుండా కాపాడుగాక. తూర్పునున్నవి శివాయాస్తు శుభం కలిగించుగాక. పశ్చిమస్తే మరుద్వీర్యం ఉత్తమం సంప్రయచ్చతు. పరాక్రమమైనవి ఉత్తమమైనటువంటి పశ్చిమం వైపు ఉన్న మరుత్తులు నీకు వీరత్వాన్ని ప్రసాదించుగాక. బలం యచ్చత చోత్కృష్టం మరుత్తేజ తథోత్తర. ఉత్తరం వైపు ఉన్న మరుత్తులు నీకు బలాన్ని ఉత్కృష్టతని ప్రసాదింతురుగాక అని అనగానే అప్పుడు అశరీర వాక్కు అంటుంది. ఏమంటే ఈ తుంబురుడు గురువుగా ఉన్నాడు గంధర్వులకి. ఆయన మరుత్తవేతి బహుశో యదింగురురబ్రవీత్. ఈయన మరుత్తులను రక్షింతురుగాక, మరుత్తులను రక్షింతురుగాక అని అంటున్నాడు కనుక ఈయన నామం మరుత్త అని చెప్పబడుతుంది అని మరుత్త ఇది తేనాయం భువిఖ్యాతో భవిష్యతి. ఇక నుంచి ఈయన పేరు మరుత్త అని చెప్పబడుతుంది. భువిచాస్యా మహీపాల యాస్యంత్యాజ్ఞావసాయత. ఇతడి అధీనంలో భూమండలంలో సమస్తములైన రాజులు ఈయనకి దాసులైపోతారు. అఖండ భూమండలాన్ని పాలిస్తాడు. సప్తద్వీపములతో ఉన్న భూమిని ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తాడు. పృథివిని ధర్మబద్ధంగా నిలుపుతాడు. ఈయన రాజ్యపాలనలో ఎక్కడా ఎటువంటి అవకరాలు జరగవు. ఈయన మరుత్త రాజు కనుక మరుత్తరాట్ అంటారండి. మరుత్తరాట్. ఇదే మరుత్తరాట్ చరిత్ర అని అత్యద్భుతమైన ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఆ మరుత్తరాట్టు ఆయన కొంచెం స్మరించినా చాలు. అందుకే వీళ్ళందరినీ పుణ్యశ్లోకులైన చక్రవర్తులు అంటారు. నిన్నటి నుంచి మనం వింటున్నవన్నీ వాళ్ళవే. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నారే. ఆ ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీస్ అన్నీ పుణ్యశ్లోకులైన రాజులు, వాళ్ళ ధర్మబద్ధత, వీటన్నిటి వల్ల వాళ్ళని తలంచుకుంటే ధన్యులమైపోతాం. ఒక పవిత్రమైన వ్యక్తిత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి దివ్యత్వం ఇస్తుందండి. ఆ వ్యక్తిత్వాన్ని స్మరించిన వారికి అదొక దేవత అనుగ్రహించినట్టు అనుగ్రహిస్తుంది. ఇది ఒక రహస్యం. అది ఇంతవరకు మనం చెప్పుకున్న దేవతాగణములు కాక మరొక లక్షణం కూడా తెలుసుకోవచ్చు. ఒక పవిత్రత, ఒక తపస్సు, ఒక త్యాగం ఎక్కడుంటుందో అక్కడ ఒక దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. ఆ దివ్యశక్తి తను స్మరించిన వారిని కాపాడుతుంది. వాడు మామూలు మానవుడే కావచ్చుగాక, కానీ పవిత్రంగా నియమబద్ధంగా తపస్సుతో జీవించినట్లయితే అదొక దివ్యశక్తి ప్రోదవుతుంది. వాడు సద్గతులు పొందినా దివ్యశక్తి మనల్ని కాపాడుతుంది. ఇది ఒక్కటి తెలిస్తే పేరంటాల దేవతలు మొదలైన వారి గురించి మీకు ఒక్కసారి అవగాహన కలుగుతుంది. సమ్మక్క సారక్క పేరంటాల దేవతలు ఇవి అంటూ ఉంటారే, వాళ్ళెవరు? వాళ్ళ చరిత్ర చూస్తే నిజానికి వాళ్ళలో ఒక వీరత్వం, ఒక పవిత్రత, ఒక త్యాగం ఉంటుంది. దానివల్ల ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తిని మనం కొలుచుకుంటున్నాం. వాళ్ళు మునుపు చెప్పినట్లు పరదేవత వాళ్ళతో సమానం కాకపోవచ్చుగాక, కానీ వాళ్ళకు ఒక దివ్యత్వం ఉంటుంది. ఇది ఒక రహస్యం తెలుసుకోవాలి. ఈ లెక్కను చూస్తే ఎన్ని దేవతా శక్తులు ఉన్నాయో, దివ్యమైన శక్తులే దేవతలు. అవి అనేక స్థాయిల్లో ఉంటాయండి. ఇవి గ్రహించాలి. మానవుడు కూడా ఒక పవిత్రమైన జీవనం గడిపితే అతడి స్మరణ చేత మనం బాగుపడిపోతాం. అతన్ని స్మరించాడు అతనికి తెలియకపోవచ్చు. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే తపస్సు వల్ల వాటి వల్ల వస్తూ ఉంటాయి దివ్యత్వం. అలాంటి దివ్యమైన మహాత్ములు చాలామంది ఉంటారు. అలాంటిది ఇంత ధర్మబద్ధంగా అద్భుతంగా జన్మించి కారణ జన్మలుగా వచ్చి అద్భుతంగా పాలన చేసి ధర్మంతో నిలబడితే వాడు దేవుడిగా అడుగుతాడండి. అందుకే చక్రవర్తుల స్మరణ మనల్ని పవిత్రం చేస్తుందని ప్రాతకాలంలో కొంతమందిని స్మరించమని పెద్దవాళ్ళు చెప్పారు. అంత పొద్దున్న వెళ్ళి చదువుతూ ఉంటే వీళ్ళందరి పేర్లు చదివితే మధ్యాహ్నం అయిపోతుంది. అన్నీ ఉన్నాయి మనకి. అందుకే కొద్దిమందినైనా స్మరించుకోవాలి. అందుకే షోడశ చక్రవర్తులని 16 చక్రవర్తుల పేర్లు కూడా చెప్పారు. ఇలాగా కృష్ణ పరమాత్మ షోడశ చక్రవర్తుల గురించి మహాభారతంలో చెప్తాడండి. ఇక్కడ విశేషం వాళ్ళందరూ వాళ్ళని స్మరించేవారు. స్మరించడం వల్ల వాళ్ళు వీళ్ళకి ఆదర్శం అయ్యారు. అలాగే మరుత్తరాట్. ఈ మరుత్తరాట్ చరిత్ర ఒక పద్యకావ్యంగా రచించాడు శ్రీనాథ మహాకవి. రాశానని చెప్పాడే కానీ పుస్తకం దొరకట్లేదు. ఇప్పటి వరకు పరిశోధకులు ఏం చెప్తారంటే ఆయన రాశారని చెప్పాడు కానీ దొరకలేదని చెప్పారు. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించి తిని మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసాల నూత్న యవ్వనములో సాలివాహన సప్తసతి నుడివితి సంతరించి తినిండు జవ్వనంబునయందు హర్షనైషద కావ్య మాంధ్రసరణి అని ఆయన రాశాడు. నేను చాలా చిన్నప్పుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచించి తిని మరుత్తరాట్ చరిత్ర. ఇప్పుడు మరుత్తరాట్ చరిత్ర రాశాను అని ఆయన చెప్పుకున్నాడు. అలాగే నూనూగు మీసాల నూత్న యవ్వనోన శాలివాహన సప్తసతి నడివితి. శాలివాహన సప్తసతి రాశానన్నాడు. సంతరించి తినిండు జవ్వనంబునయందు హర్షనైషద కావ్యం ఆంధ్రసరణి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు శ్రీహర్షుడి నైషద కావ్యాన్ని శృంగానిషితంగా రచించాను. ఇప్పుడు
ప్రాయమింతయు మిగుల గైవ్రాలకుండ కశికాఖండమును మహాగ్రంథమేను అన్నాడు ఇక్కడ. ఇంకా వయస్సు పడిపోకుండా కాశికాఖండాన్ని రాస్తున్నాను అంటూ రచించాడు. కనుక మరుత్తరాట్ చరిత్ర ఒకటి ఉంది అని తెలిసింది మనకి, రాసేనని తెలిసింది. కానీ మరుత్తరాట్ చరిత్ర శాలివాహన సప్తశతి దొరకట్లేదు. ఆ మరుత్తరాట్ చరిత్ర వివిధ పురాణాల్లో ఉన్నది. మార్కండేయ పురాణంలో ఉన్న గాథ మాత్రం మనం స్మరించుకుంటున్నాం. అంటే ఒక మహావీరుడు, ప్రాతస్మరణీయుడు అని ఒక మహాచక్రవర్తి యొక్క స్మరణ. ఆ నేపథ్యం ఎంత చక్కగా తీసుకొచ్చారండి. నీ ద్వారా ఒక మహాపురుషుడు పుడతాడని ఆవిడికి చెప్పడం, ఆ మహాపురుషుడు ఈ పురుషుడి ద్వారా వస్తాడు, అవీక్షితుడి యొక్క పాలన, అతని పవిత్రత, అతని ధర్మనిష్ట ఎన్ని చూపించారు. వాళ్ళకి పూర్వుడికైన కరంధముడు ఇంద్రశక్తితో పుట్టాడు. ఉత్తమ పురుషుడు జననం వెనక ఉన్న వంశ నేపథ్యం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అందుకే సోహం ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణం అని కాళిదాసు చెప్పినట్లుగా అలాంటి ఆజన్మశుద్ధులైన మహాత్ములు ఏంటో మహాత్ములు ఆవిర్భవిస్తారు. మొత్తానికి ఈ మరుత్తరాట్ పుట్టిన తర్వాత ఆ శిశువుని తీసుకుని భార్యతో సహా తిరిగి రాజ్యానికి వచ్చాడు అవీక్షితుడు. తిన్నగా నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న అప్పుడు ధర్మాసనంపై కూర్చున్నాడు. ధర్మాసనగతం భూపం రాజ్ఞాం మధ్యే కరంధమం. ఎక్కడ ఎలా ఇస్తో అందమో అలా చేశాడండి ఈయన. రాజ్యసభలో తండ్రి కూర్చున్నాడు సింహాసనం మీద, ధర్మాధర్మ నిర్ణయములు చేసి సింహాసనం మీద కూర్చుంటే వెళ్ళి తిన్నగా గృహీత్వా బాలకం సుతం తిన్నగా తీసుకువెళ్ళి ఒళ్ళు పెట్టాడు. పెట్టి ముఖం పౌత్రస్య పశ్యేతత్ ఉత్సంగస్య, నీవు ఒళ్ళో కూర్చున్నటువంటి నీ మనవడు ముఖం చూసుకో. కిమిచ్చకే ప్రతిజ్ఞాతం తుభ్యం మాతకృతే పరా. అమ్మ చేసిన కిమిచ్చక వ్రతంలో నేను నీవు అడిగింది నెరవేర్చుతానన్నాను కదా, మాట నిలబెట్టుకున్నాను, నీకు అమ్మకి తృప్తి కలిగేటట్టు చేశాను అని తర్వాత జరిగిన విషయం అంతా చెప్పాడు. దానితో ఆనందపరుచుడి పిల్లవాడిని చేరదీసి సభాగ్యోస్మి తథాత్మానం ప్రశంస పునఃపునః సంతోషించాడు. అటు తర్వాత ఈ పిల్లవాడితో పాటు ఆనందంగా ఉన్నారు. పిల్లవాడు పెరుగుతున్నాడు. ఎలాగంటే శుక్లపక్షే యథాశశి, శుక్లపక్ష చంద్రుల్లా ప్రవర్ధమవుతున్నాడు. పితॄణాం ప్రీతి జనకో జనశ్రేష్ఠ సౌభవత్. అచ్చం రామాయణం చదివినప్పుడు రాముడి వర్ణంలో బాల్యంలో ఎలా వర్ణించారు, ఇంచుమించు అలా వర్ణించారు. ఇక్కడ మహాపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనదే సాక్షాత్ నారాయణుడు. ఈయన ఒక దివ్యాంశ కలిగినటువంటి వాడు. పితॄణాం ప్రీతి జనక, తండ్రికి తాతకి ఆనందం కలిగిస్తున్నాడు. క్రమక్రమంగా జనులందరికీ ఇష్టమైపోయాడు. ఈయనకి ఆచార్యత్వం వహించిన గురువులు సంతోషించారు. ఆహా, ఇలాంటి ఏకసంతాగ్రహకి విద్యలో సూక్ష్మలు గ్రహించేవాడికి విద్య నేర్పడం మా యొక్క భాగ్యం అని ఆచార్యాణ సకాస ప్రాగ్ వేదాన్, వేదములు నేర్చుకున్నాడు. తర్వాత అన్ని శాస్త్రములు నేర్చుకున్నాడు. వేదం ప్రధాన శాస్త్రం అయితే వేదానికి అనుబంధంగా మరో 17 శాస్త్రములు ఉన్నాయి, 18 శాస్త్రములు. దానిలో రాజనీతి శాస్త్రం ఒకటి. ఆ రాజనీతి శాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్చుకుని ధనుర్వేదం తతపరం, ధనుర్వేదాన్ని కూడా నేర్చుకున్నాడు. కృతోద్యోగో యదాసోభూత్ ఖడ్గ కర్ముక కర్మణి, ఖడ్గకర్మ ధనుకర్మ అవి నేర్చుకున్నాడు. ధనుర్విద్యలో అస్త్రభాగం ప్రధానంగా ఉంటుంది. మామూలుగా విలుకాడిగా ప్రయోగించడం మరొక కర్మ, ఖడ్గచాలనం మరొక కర్మ. ఇలాంటి విద్యలే నేర్చుకున్నాడు. ఇలాంటి విద్యల గురించి ఒక్కసారి ప్రాచీన చరిత్ర చూస్తే ఎన్ని విద్యలు ఉండేవి, ఎన్ని కోల్పోయే మనకు చిన్న బాధ కలుగుతుందండి. ఇక్కడ మొన్నటి వరకు కూడా విద్యలు ఎలా ఉండేవో, ఇది యుద్ధ నీతులు మారిపోయిన తర్వాత యుద్ధ పద్ధతులు మారిపోయాయి. ఇంకా విద్యలు ఎవరికి తెలిస్తే, పైగా రాను రాను పరాక్రమం తగ్గిపోయింది, ప్రతాపం తగ్గిపోయింది. క్షాత్రం ఉద్దీపన జరగాలన్నాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. ఇప్పుడు ఆ క్షాత్రం తగ్గిపోయింది హైందవ జాతికి క్రమంగా. అవతల వాడు దాడులు చేస్తున్నా పోనీలే అనే స్థితికి జారిపోయాం. మరి 1000 ఏళ్ల దాస్యం ఏం చేస్తుందండి? 1000 ఏళ్ల దాస్యమే నేను అన్నాను, చరిత్ర తెలియని కాదు మీరు. ఎప్పటికి మళ్ళీ ఆ క్షాత్రం వస్తుందో, ఆ వీరత్వం తెలుస్తుందో, ఆ శౌర్యానికి, ధైర్యానికి, వీరత్వానికి గౌరవస్థానాన్ని ఇచ్చిన జాతి భారత జాతి. మర్చిపోవద్దు ఇక్కడ. ఎంత వేదాంతానికి, శాంతికి, జ్ఞానానికి స్థానం ఇచ్చామో, సహనానికి స్థానం ఇచ్చామో, అంతగా శౌర్యానికి, వీరత్వానికి కూడా దివ్యత్వం ఇచ్చి ఉపాసిస్తున్నాం. కనుక మన దేవతలు శాంతిదూతలు మాత్రమే కారు, శౌర్యమూర్తులు కూడా. తెలుసుకోండి ఇక్కడ. పైగా శౌర్యాన్ని, శాంతాన్ని మేళవించిన దేవతల్ని మనం ఉపాసన చేస్తున్నాం. శాంతం కోసం శౌర్యం, శాంతం కోసం శౌర్యం, లేకపోతే అశాంతి కలుగుతుంది లోకానికి. ఇది తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం. అందుకు పురాణంలో కథ ఉంది, కథలో కథ చెప్తున్నా. అది పురాణ కథే కనుక నాకు హక్కు ఉంది ఇక్కడ చెప్పచ్చు. ఈ కథ ఏందో తర్వాత చెప్పచ్చు. ఒకప్పుడు రాక్షసులు బాగా విజృంభించి దేవతలందరినీ అణచివేసి రాజ్యాలు పాలన చేస్తున్నారు. చాలా కాలం జరిగిపోతుంది. ఈ రాక్షస పాలన నుంచి ముక్తం చేయాలి ఎలాగా అని దేవతలందరూ అంటే నేను చూసుకుంటానన్నాడు బృహస్పతి. చాలా తెలివైనవాడు. క్రమంగా ఆచార్యుడి వేషం వేసుకుని
చేరిపోయాడు రాక్షసుల దగ్గరికి. అంటే ఆ వేషం వేసుకొచ్చు తొందరగా మోసగించవచ్చు. ఆ వేషం వేసుకు వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎలా చెప్తున్నాడంటే, ఈ ఆయుధాలు ఇవి పట్టుకోవడం వ్యర్థం, ఎవడెవడికి శత్రువు, లేనిపోని శత్రుత్వాలు విడిచిపెట్టండి, అహింసయే చాలా గొప్పది. కానీ క్షాత్రము, వీరత్వము, ఈ చంపడాలు, శౌర్యాలు ఇవన్నీ వ్యర్థములే, ఇవన్నీ బోధించట. క్రమక్రమంగా చెప్పేవాడు సరిగ్గా బ్రెయిన్ వాష్ చేస్తే బుద్ధులు మారిపోతాయి, అవునా కదా? వాళ్ళందరూ క్రమంగా మారిపోయారు. యుద్ధ విద్య నేర్చుకోలేదు, వదిలేశారు. శౌర్యం విడిచిపెట్టారు, ఆయుధాలు తుప్పుపట్టాయి. అన్నీ చూసుకుని దేవతలను పిలిచి ఇప్పుడు వెళ్ళండి దాడికి అన్నాడు. అప్పుడు దేవతలు అసుర జాతి మీదకి దాడికి వచ్చి వాళ్ళందరూ ఓడించట. ఇప్పుడు తెలిసిందా? కనుక శౌర్యం అత్యంత ప్రధానమే. లేకపోతే ఏమవుతావు? శౌర్యం శాంతం నీ పాఠం, అవతలవాడు అది అదనుగా తీసుకుని. అందుకే హిందువుల అసహనం పెరిగిపోయిందన్నాడు ఒక ఆయన. అంటే మేము ఎన్ని వంచనలు చేస్తున్నా, ఎన్ని దాడులు చేసినా మీరు నోరు మూసుకు కూర్చోవాలి, అప్పుడు మీకు సహనశీలురు శాంతులను బిరుదిస్తాం. కానీ ఏ ఒక్కరూ నువ్వు చేసిన తప్పని వేలెత్తి చూపిస్తే ఈ మధ్య అసహనం పెరిగిపోయిందని మేము అంటున్నారు. అవునా లేదా చెప్పండి ఇక్కడ? కనుకనే హిందువులు శాంతి కాముకులు, శాంత స్వభావం ఉన్నవాళ్ళు. కానీ ఆత్మరక్షణకే, దేశరక్షణకే, ధర్మరక్షణకే శౌర్య వీర్య పరాక్రమాలు కలిగి ఉండాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎంత జ్ఞాన భారతమో, ఎంత శాంత భారతమో అంత శౌర్య భారతం భారతదేశం. ఈ పురాణ కథల్లో శౌర్యాన్ని కూడా చెప్పడం అంత ముఖ్యమైన విషయం అండి. ఎవడో అన్నాడు వేదాంతం చెప్తారని, అప్పుడు ఇప్పుడు పెద్ద వేదాంతం అయిపోయినట్టు. శౌర్యం, ధైర్యం, ధర్మం లేనివాడు వేదాంతం చవటాయితనం, చేతకానితనం తెలుసుకోండి ఇక్కడ. పరాక్రమవంతుడి వేదాంతమే సరి అయిన వేదాంతం. అందుకే వివేకానంద గొప్ప మాట అన్నాడు, పరాక్రమం కావాలి, శౌర్యం కావాలి, అటువంటి వాళ్ళు కావాలి, వాళ్ళకే సరైన వేదాంతం వస్తుంది. రక్షించగలిగే శౌర్యం ఉన్నప్పుడే ముక్తి పొందగలిగే జ్ఞానం పొందగలం తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆ వీరత్వాన్ని చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. ఎన్ని శాస్త్రములు నేర్చుకున్నాడో. అసలు ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నామంటే, ఇన్ని శాస్త్రాలు భారతీయులకు ఉండేవి అన్న తెలిసినా చాలండి. కోల్పోయాం, కనీసం పేర్లైనా తెలియాలి. పేర్లు పురాణాల వల్లే తెలుస్తున్నాయి, అవేనా కాపాడారు కనుక. ఎందుకంటే అనేక మంది శాస్త్రవేత్తలు గ్రంథాలను కాపాడుకుంటూ శాస్త్రాలను బోధిస్తుంటే వాళ్ళ ఇళ్లల్లోకి ప్రవేశించి వాటిని బలాత్కారంగా లాగి ఆ తాళపత్ర గ్రంథాన్ని తగలబెట్టారు దాడులు చేసిన వారు. ఇలా ఎన్నో విద్యలు పోయాయి. విద్యలు పాఠాలు నేర్పే వాళ్ళ తలలు నరికేశారు, ఇంక విద్యలు ఎలా వస్తాయి? కనుక ఎన్నో పోగొట్టుకున్న శాస్త్రాల్ని కొన్ని మాత్రమే గెలుచుకున్నాం. అవి చూసి అమ్మో ఇన్ని పురాణాలు అంటున్నాం. పోలుకొట్టు ఉన్న వాటితో పోల్చి చూస్తే ఇవి తక్కువే. ఇవేనా గెలుచుకోవాలండి. వాటిలో పేర్లు చెప్తున్నాను అంతే, కథ చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు అనుకోవద్దు. కనీసం ఇన్ని విద్యలున్న దేశంలో పుట్టాము, ఇన్ని విద్యలున్న ధర్మంలో పుట్టామని స్పృహ కలిగినా చాలండి ఇక్కడ. లేకపోతే 64 విద్యలు చెప్పారు మనకి. 64 విద్యల్లో 6 విద్యలైనా ఎవరైనా చెప్పగలరా? 64 విద్యలు 2 భాగాలు చేశారు. 64 విద్యల్లో కొన్ని శాస్త్ర విద్యలు, కొన్ని కళలు. కళలు అంటే వృత్తులు. వృత్తి విద్యలు 64, శాస్త్రాధ్యయనం చేసేవి 64. అంటే ఎన్నయ్యే? 128 రకాల విద్యలు. ఏవి? ఇన్ని రకాల విద్యల్ని పోషిస్తూ వాడు ఒక పరంపర ఏర్పరిచి వ్యవస్థను చేశారు. అలాంటిది మహానుభావుడు ఎన్ని నేర్చుకుంటున్నాడు చెప్పారు. తతోస్త్రాణి స జగ్రాహ భార్గవాత్ భృగు సంభవాత్. కొందరి దగ్గర నేర్చుకున్నప్పుడు ఇంకో దగ్గర నేర్చుకోవాలి. ఒక్కొక్క స్పెషలైజేషన్ అండి. కొన్ని సబ్జెక్ట్స్ ఒక దగ్గర, ఇంకో సబ్జెక్ట్స్ ఇంకో దగ్గర వెళ్తారు కదా. అలాగే భార్గవుడి వద్దకు, అంటే భృగువంశ సంజాతుడైన ఒక ఆచార్యుడి వద్దకు వెళ్ళి కొన్ని అస్త్ర విద్య నేర్చుకున్నాడు. గృహీతాస్త్ర కృతి వేదే ధనుర్వేదస్య పారగ నిష్ణాత సర్వ విద్యాసు సబభూవ తతఃపరః. కేవలం వీర విద్యలే కాదు, శాస్త్ర విద్యలు, ధర్మ విద్యలు ఇత్యాదులన్నీ నేర్చుకుని విశాలోపి సుతావర్తాముపలభ్యాఖిలామిమాం. తనకి మనవడు కలిగి ఇంత ప్రయోజకుడయ్యాడని విశాలరాజు కూడా సంతోషించి అక్కడికి వచ్చాడు. ఎందుకంటే విశాలరాజు ఈ జన్మలో మానవునికి తండ్రి అయినటువంటి వాడు. అతడు ఆనందంతో సంతోషించి మనవడు చూసి మురిసిపోయాడైన. తర్వాత రాజు సంతోషించి యజ్ఞములు చేశారు లోకక్షేమం కోసం. కరంధముడు, అవీక్షితుడు కూడా రాజ్యపాలన చేస్తూ పిల్లవాడు ఎదుగులు చూస్తూ మురిసిపోతున్న ఎదుగుదల చూసి, నాహం తాత కరిష్యాం పృథివ్యాం పరిపాలన మీద చాలా కాలం జరిగింది. అప్పుడు కరంధముడు నేను ఇంక వృద్ధుడిని అవుతున్నాను అన్నాడు. అప్పుడు వృద్ధాప్యం అంటే కొన్ని 100 ఏళ్ళు యవ్వనం తర్వాత వచ్చేదండి. కొన్ని 100 ఏళ్ళ యవ్వనం తర్వాత. మొన్న ద్వాపర యుగాంతం వరకు అలా ఉండేవాళ్ళ గురించి చరిత్రలో దొరుకుతుంది. మీరు ప్రాచీన రాజవంశ చరిత్రలు చూస్తే ఇవన్నీ కనబడతాయి. వాటిని చరిత్రగానే చదవకుండా పెరిగాయి ఇంతకాలం. ఇవి మీకు తెలియాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణ వైర గ్రంథాలైన 12 నవలలు, కాశ్మీర్ రాజవంశ చరిత్రలు, నేపాల్ రాజవంశ చరిత్రలు ఒక్కసారి చదవండి, అర్థమై తీరుతుంది. అంత మంచి భాషలో రాశాడు. నిన్న మొన్నటి వరకు పాలించే నేపాల్ రాజవంశీకులు, కాశ్మీర్ రాజవంశీకులు,
అసలు కాశ్మీర్ మనది అవునా కాదా డౌట్లో బతుకుతోంది నేటి తరం. కాశ్మీర్ 100కి 100 పాళ్ళు భారతదేశాలే మన చరిత్ర చెప్తోంది ఇక్కడ. ఆ చక్రవర్తుల గురించి చూడండి, వాళ్ళ చరిత్రలు, ఆయువులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రికార్డెడ్ హిస్టరీ మనకుంది. కానీ అదంతా హిస్టరీ కాదని పక్కకు తోసేసి మేమందరం అల్పాయుష్కులం కనుక వాళ్ళు అలాగే ఉంటారు అనుకుని చరిత్రలు రాసేసినటువంటి తప్పుడు చరిత్రలు చదువుతూ బతికేస్తున్నాం. ఎప్పటికి కళ్ళు తెరుచుకుంటాము? కొంతమంది అయినా యువత ఇక్కడున్నారు కనుక సూచిస్తున్నాం. దీనికి కోట వెంకటాచలం లాంటి చరిత్రకారులు రచించిన చరిత్ర, వాటిని ఆధారం చేసుకుని అద్భుతమైన నవలల్లో చరిత్ర అందించిన విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహాత్ములు తెలుగువారుగా పుట్టడం మనం భాగ్యం అండి. కనీసం అవి తెలుసుకుని మనం తెలియజేయాలి. అయితే కలి దుష్టశక్తులు ఎంత చక్కగా వ్యాపించిపోయి అంటే అవేవి అర్థం కావని ముద్ర వేశారు. దాంతో చదవడం మానేశాం. మీరు చదివే ప్రయత్నం చేయండి, సులభంగా అర్థమవుతాయి. మన చరిత్ర తెలుస్తుంది. వాళ్ళ ఆయువులు అలా ఉంటాయి. అలా బహుకాలం పాలన చేసిన కరంధముడు ఇంక నేను వానప్రస్థానికి వెళతాను అని చెప్పి కొడుక్కు చెప్పి భార్య అయిన వీరతో పాటు వానప్రస్థానికి వెళుతూ నిన్ను పట్టాభిషిక్తుని చేస్తానన్నాడు. ఎవరిని? అవీక్షితుణ్ణి పట్టాభిషిక్తుని చేస్తున్నాను అన్నాడు. అవీక్షితుడు మంచి బలంగానే ఉన్నాడు. తండ్రి కూడా బలహీనుడే వెళ్ళిపోవట్లేదు, వృద్ధుడే వెళ్తున్నాడు. రెండు చూడండి ఇక్కడ, వృద్ధుడే వెళ్తున్నాడు. వృద్ధుడు అంటే పెద్దవాడై అంతే. జర వేరు, వృద్ధాప్యం వేరు. పెద్ద వయస్సు వచ్చిందని కూడా వృద్ధాప్యం. కృషించిపోయి క్షీణించనుకోండి జర. జర అంటే జీర్ణించుట. జీర్ణత్వం వేరు, వార్ధక్యం వేరు. అప్పుడు వార్ధక్యంతో ఉండేవారు కానీ జీర్ణత్వం లేదు. కారణం ఏంటంటే యోగ శరీరాలు, క్రమశిక్షణతో కూడిన జీవితం, ధర్మబద్ధమైన జీవనం వల్ల ఆయువులు బాగుండేవి. చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు చరక సంహితలో చరకుడు చెప్తాడు, వాయువు ఎప్పుడు కలుషితమవుతుంది, జలం ఎప్పుడు కలుషితమవుతుంది, అంతుపట్టని రోగాలు ఎప్పుడు వస్తాయి అంటే ధర్మలోపం ఏర్పడినప్పుడు ఎలా జరుగుతాయో చెప్పాడు. అంటే వైద్యశాస్త్రం ధర్మశాస్త్రంతో అనుబంధం పెట్టుకుంది భారతదేశంలో. కానీ మనం అనుకుంటున్న ఆధునిక ధర్మశాస్త్రం లేదా ఆధునిక వైద్యశాస్త్రం ధర్మాన్ని పక్కన పెట్టి వైద్యాన్ని ఆలోచిస్తుంది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. కానీ భారతీయ వైద్యశాస్త్రం ధర్మంతో, దైవంతో ముడిపడి చెప్తోంది. అది భారతీయులు గొప్పతనం అండి. ఇక్కడ మనం అనుకునే రకరకాల వైరస్లు ఏ కారణం వల్ల వస్తాయంటే దోమ వల్ల, ఏగ వల్ల అంటాం మనం. ముందు ధర్మము కలుషితమవడం వల్ల అని ప్రారంభిస్తాడు. అది భారతీయ వైద్యశాస్త్రం ఎక్కువ గొప్పతనం. కనుక ధర్మబద్ధంగా జీవిస్తూ యోగబద్ధమైన జీవితం వల్ల వాడు ఆరోగ్యవంతుడవడమే కాకుండా ప్రజలను ఆరోగ్యవంతులు చేస్తాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు అన్నీ కాలుష్యం లేకుండా ఉంటాయి. లేకపోతే నీళ్ల బోటళ్ళు కొనుక్కుని తాగే రోజులు వస్తాయని పెద్దవాళ్ళు ఊహించారండి? మన ఇంట్లో నీళ్ళు నమ్మకం లేదు తాగడానికి. అలాంటి పరిస్థితులు ఉన్నాం. కలుషితమైపోయే కాలుష్యంతో బ్రతకడం అలవాటైపోయింది మనకి ఇక్కడ. అయితే ఇంకా క్షీణించిపోయాక ఇది చెప్పినా అర్థం కాని జీవులు పుడతారు. కానీ ఇప్పుడే చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. మొత్తానికి బహుకాలం పాలన చేసి అప్పుడు పెద్దవాడయ్యాడు గనక బాధ్యతలు అప్పజెప్పి తను ఆత్మసాధన కోసం వానప్రస్థానికి బయలుదేరుతున్నాడు భార్యతో సహా. అప్పుడు నువ్వు రాజువు కావాలి అంటే అవీక్షితుడు అంటున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను రాజ్యం పాలించను. ఎందుకంటే మీరు అందరూ చెప్పి పెళ్లి చేయించారు, పిల్లాడు పుట్టాడు, బాగుంది. కానీ అందరి మధ్య పరాజితుడిని అయిపోయినన్న భావం ఎవరు ఎంత చెప్పినా నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అది నాలో ఉన్నది. అందరి చేతిలో ఓడిపోయాను కదా. అరే నువ్వు ఓడలేదురా బాబు, వాళ్ళు అధర్మంగా పట్టారు. అయినా సరే నా మనస్సులో అపరాధ భావం మిగిలిపోయింది. ధర్మబద్ధంగా యువరాజుగా ఇంతవరకు సహకరిస్తూ నేనున్నాను. నేను కూడా వానప్రస్థానానికి వచ్చేస్తాను, నేను కూడా ఇక్కడ ఉండలేను అన్నాడు. సరే కానీ వ్యవహారాల్లో కొంచెం సహాయంగా ఉండు, మేము వానప్రస్థానానికి వెళ్తాం. మరి నువ్వు రాజువు కాకపోతే ఎవడు రాజు అవుతాడు? చక్కగా తీర్చిదిద్దారుగా మనవణ్ణి, ఈయన రాజును చేయండి అన్నారు ఇక్కడ. అప్పుడు మరుత్తరాట్కి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి ఆ తాత మా అమ్మ అడవులకు వెళ్ళిపోయారు. అతన్ని గమనించుకుంటూ రాజ్య పదవిపై కూర్చోకుండా గమనించుకుంటూ ఉన్నారు వీళ్ళు కూడాను. అవీక్షితులు మానిని మరుత్తరాట్ చక్రవర్తి అయ్యి పాలన చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ
పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి, శ్రీ దుర్గామాతాకి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.